శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, పగటిపూట సాధనల వల్ల మనసు స్థిరముగా ఉంటున్నది, రాత్రిపూట కలలలో 5 సంవత్సరముల నుండి వేగముగా మనసు పరిగెడుతున్నది. ఈ రాత్రిపూట పరిగెత్తే మనసు ఎప్పుడూ ఇలానే ఉంటుందా లేదా ఏమైనా ఆగుతుందా? దీనికి మార్గము ఏమిటి వివరించగలరు? మనసు పగటిపూట అంటే మెలకువలో మనం ఉన్నంతసేపు, పగటిపూట అంటే మెలకువలో ఉన్నంతసేపు, మనం తెలిసి సాధన చేస్తున్నంతసేపు అలా తీసుకోవాలి దీన్ని. అప్పుడు కొంచెం స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే మనం మెలకువలో ఉన్నాం. మెలకువ అంటే ఏంటి? ఈ శరీరము నేనన్న స్థితిలో ఈ శరీరముతో మనసు కలిసి ఉంది. జాగ్రత్తగా తెలుసుకోండి, అందరికీ అవసరమైన విషయం ఇది. అది మెలకువ. ఆ మెలకువలో ఎప్పుడైనా మనం కూర్చొని సాధన చేసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే, ప్రస్తుతం ఉన్న స్థితులలో అలా కళ్ళు మూసుకొని కూర్చున్నాం అనుకోండి, ప్రస్తుతం ఉన్న స్థితులలో మనసు సంచరిస్తూ ఉంటుంది. ఒకవేళ అలా సంచరిస్తూ ఇప్పటి మనోభావాలు కదులుతుంటే శరీరం లేదు, మనసు ఎప్పటి భావాలకు వెళ్ళిపోయినా శరీర కదలికల చేత, శరీర ఎరుకు చేత మళ్ళీ ఇప్పటి స్థితిలోకి వచ్చేస్తుంది. అంటే ప్రజెంట్లోకి వస్తుంది. ప్రజెంట్ సిచ్యుయేషన్స్ గుర్తొస్తాయి. మెలకువ అంటే అది. సాధనలైనా ఇంచుమించు అలాగే ఉంటుంది. మెలకువ అంతా కూడా ఎప్పుడు ఇప్పుడే, ఇప్పుడుతో శరీరాన్ని నడపాలి, ఇప్పట్లో శరీరాన్ని నడపాలి. మనసు శరీరంతో కలిసిపోయి ఎప్పటి పరిస్థితులను గుర్తు చేస్తుంది. సహజంగా మనం జీవిస్తున్నాను నేనంటే ఈ రోజు జీవించే జీవన విధానం అలా ఉంటుంది. ఈ రోజు ఈ విషయం కళ్ళ ముందు కనపడుతున్నవి, చెవులకు వినపడుతున్నవి, పంచేంద్రియముల ద్వారా గ్రహిస్తున్నవి, ఈరోజు తారీఖు, ఈరోజు ఏ వారము, ఈరోజు ఇది ఏ నెల, ఇదే సంవత్సరం, నేనే ప్రదేశంలో ఉన్నా, ఎవరితో ఉన్నా, ఎప్పుడు ఇప్పటిలో ఉంటుంది. మెలకువ అంటే మనసు ఇప్పట్లో ఉంటుంది, శరీరం ఇప్పట్లో ఉంటుంది. మనసు అప్పుడప్పుడు ఊహల్లో కొంచెం అలా భవిష్యత్తులోకి, కొంచెం అలా గతంలోకి వెళ్ళి ఒకసారి తొంగి చూసి మళ్ళీ ఇప్పట్లోకి వచ్చేస్తూ ఉంటుంది. ఏది? మెలకువలో. ఎందుకంటే మెలకువలో ఇప్పటిలో ఉండకపోతే ఇప్పుడు జీవించటం కుదరదు శరీరానికి. కాబట్టి మనసు ఎప్పటిలో కూర్చొని అన్నింటినీ గుర్తు చేస్తూ ఉండాలి. దాన్నే మన సోదరుడు పగటిపూట సాధన వల్ల మనసు స్థిరముగా ఉంటున్నది అంటున్నారు. అది కూడా స్థిరత్వం కాదు. మనసుకు స్థిరత్వం అది కూడా కాదు. ఎందుకనంటే ఇప్పటి విషయాలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటి వారు అడిగేది ఏంటంటే ప్రశ్నలో, అదే రాత్రిపూట కలలలో వేగముగా పరిగెడుతుంది. 5 సంవత్సరముల నుండేనే ఆయన అంటున్నారు. మామూలుగా కళలలో తీసుకుందాం ఎవరికైనా సరే, ఈ సంవత్సరాల లెక్క మనకు తెలియదుగా. కళల్లో వేగంగా పెరుగుతుంది. అంటే స్వప్నలోకం వేరు, అక్కడ నేను లేను అసలు స్వప్నలోకంలో. ఈ రాత్రిపూట పరిగెత్తే మనసు అంటే కళలు అటు ఇష్టం వచ్చినట్టు సాగిపోతూ ఉంటాయి. ఆ సాగిపోతున్న కళలకు మనం కూడా స్పందించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కళలు అటు ఇష్టం వచ్చినట్టు సాగిపోతూ ఉంటే సాగిపోతున్న కళలకు అనుగుణంగా మనం కూడా స్పందించుకుంటూ వెళ్ళిపోతుంటాం. అంటే స్పందన అంటే ఏంటి? దుఃఖమైతే దుఃఖం, సుఖమైతే సుఖం. కళ్ళ ఇప్పుడు ఏదొచ్చిందో అది శరీరం అనుభవిస్తుంది. అక్కడ నేనున్నానన్న భావంతో కళ సాగుతూ ఉంటుంది. అంటే మన కళ్ళలో మనం ఉండే అనుభవిస్తూ ఉంటాం, కానీ మన శరీరం నిద్రపోతూ ఉంటుంది. కానీ మన కళ్ళలో మన శరీరం కూడా ఉంటుంది. అందరి శరీరాలతో పాటు మొత్తం ప్రకృతి మెలకువలో ఎలా ఉంటుందో కళ్ళలో కూడా అలాగే ఉంటుంది. కానీ కళలో జాగ్రత్తగా గమనించండి, అది మనోలోకము. కళ అని మనం దేన్ని అంటున్నాం? అది మనస్సుకు సంబంధించిన మనోలోకం. ముందు దాన్ని అర్థం చేసుకున్నాం. మనకు శరీర లోకం ఉంటుంది, మనోలోకం ఉంటుంది. శరీరం నేనని తెలుసు ఉంది అంటే మనం ఏమి ఇప్పుడు దాన్ని కొత్తగా ఎక్కడి నుంచి సృష్టించుకోవట్లా, ఉన్న వాటినే తెలుసుకుంటున్నాం. అసలు కొత్తగా సృష్టించడానికి ఇక్కడ ఏమీ లేదు. మనం తెలుసుకొని ఉన్న వాటిలో తెలుసుకోని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇంతకుముందు ఆ విషయాలు మనం తెలుసుకోవాలి, ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అంతే.
ఇప్పుడు శరీరం ఉంది, మనకు తెలుసు, అది మాంస శరీరం, ఘన పదార్థం, ఘన రూపంలో ఉంది, అనుభవం అవుతుంది, దాంతోనే కదులుతున్నాం, దాంతోనే తిరుగుతున్నాం, దాంతోనే మొత్తం జీవితం జీవిస్తున్నాను అని అనుకుంటున్నాం. మొత్తం జీవితం అంటే ఈ శరీరపర జీవితం. అది కన్ఫర్మ్డ్, అందులో అబద్ధమేం లేదు, 100% నిజం, దాన్ని అలా జీవించటమే. అలాగే మనకి మనోలోకం ఉంది, ఇది శరీర లోకం. అలాగే మనకి మనోలోకం ఉంది. మనోలోకం అంటే ఏంటి? అసలు ముందు శరీరమునకు నేను అన్న భావన ఎలా కలుగుతున్నది, ఈ శరీరము నేనన్న భావన ఎలా కలుగుతున్నది, అదొకసారి ఎవరికాలు పరిశీలించుకోవటమే. మనం దాన్ని పరిశీలిస్తే మనం ఎక్కడి నుంచి పరిశీలన మొదలు పెట్టాలి అంటే మెలకువ. ఎందుకని నిద్రలో అసలు నేనున్నానన్న ఎరుక లేదు, నేనున్నానన్న స్పృహ లేదు, నేను శరీరం అని లేదు, నా మనసు అని లేదు, అసలు ప్రపంచం లేదు, నిద్రలో సృష్టి లేదు, కానీ ఉన్నానన్న భావన ఉంది. ఆ భావన కూడా లేదు, ఎరుక ఉందండి. దాన్నే ఎరుక అంటారు. ఎరుక అంటే ఏంటి? ఏ భావాలు పుట్టకుండా సజీవత్వంగా ఉన్నటువంటి స్థితి. ఆ స్థితి తెలియకపోలేదు, అంటే తెలియనట్టుగా లేదు, తెలిసినట్టుగానే ఉంది. కానీ ఏకత్వ స్థితి అవటం వలన తెలిసిందా తెలియలేదా, ఉన్నానా లేదా అని చెప్పడానికి రెండో వాడు లేకపోవటం వలన ఆ స్థితిని ఎరుక అంటారు. ఆ స్థితిని సాక్షి అంటారు. ఆ స్థితినే ఎగ్జిస్టెన్స్ అంటే ఉనికి అంటారు. అంటే ఊరికి అలా ఉంది, ఉనికి ఉంది. ఉనికి ఎవరికి ఏమని చెప్పింది? చెప్పడానికి రెండో వాడు లేరు అక్కడ. అంటే ఏకత్వ స్థితి. సరే, దాని గురించి తర్వాత మాట్లాడదాం. అది నిద్ర అనుకున్నాం మనం, దానికి నిద్ర అని పేరు పెట్టాం. కాబట్టి మనోస్థితిని ఎప్పటి నుంచి గుర్తించాలి అంటే నిద్ర నుంచి మెలుకు వచ్చి నేను అని నాకు తెలుస్తున్నప్పటి నుంచి గుర్తించాలి. నాకు తెలుస్తుంది, ముందు లోపల నేను అని ఒక మెలుకు వచ్చింది. ఆ మెలుకు లోపల వచ్చింది. లోపల వచ్చిన మెలుకు ఎక్కడొచ్చిందో నేనన్న భావన, అది మనసు ముందు మెలుకుంది. అందుకే మీకు అక్కడ కూడా కళలు సాగుతాయి. తెల్లవారుజామున లేవడానికి ముందు కూడా అనేక కళలు వస్తాయి. తర్వాత ఆ మెలకువ శరీరం అంతా వ్యాపించింది, అంటే శరీరాన్ని తాకింది, శరీరం మొత్తం వ్యాపించింది. అంటే ఈ పదాలు ఎలా చెప్పుకోపోతే మనకు అర్థం కాదు, అంతే. అందుకని భాషా పదాలు పట్టుకోబాకండి, స్థితులు అర్థం చేసుకోండి. అప్పుడు ఆ నేను ఈ శరీరము అనిపించింది మనకి. నేను ఈ శరీరం అని శరీరంతో కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్నటువంటి దృశ్యాలను గమనిస్తూ పంచేంద్రియాలతో అనుభవాలను స్వీకరిస్తూ పూర్ణ మెలకువ వచ్చి ఈ శరీరము నేను అని అనిపిస్తుంది. అదంతా జరగడానికి ముందు, కళ్ళు తెరవక ముందు లోపల మెలకువ వచ్చింది. కానీ లోపలంటే మనసులో, మనోలోకంలో. లోపల ఏది జరుగుతున్నా మనోలోకమే. అంటే ఇది మెలకువలోనే, శరీరంతోనే, నిద్రలోనే, కళల్లోనే ఉందంటే కాదు. మెలకువలో మీరు శరీరాన్ని కదపకుండా మీరు లోపల ఊహించుకునే భావనలన్నీ మనోలోకమే. లోపల కదిలే భావాలన్నీ మనోలోకమే. లోపల కదిలే ఊహలు, భావాలు, భయాలు, ఆదుర్దాలు, సంతోషాలు, కంగారులు శరీరంతో బయటికి ఎక్స్ప్రెస్ చేయకుండా, అంటే నోటి ద్వారా మాట్లాడకుండా, కంటి ద్వారా చూడకుండా, చెవుల ద్వారా వినకుండా, పంచేంద్రియములతో ఏ క్రియ చేయకుండా శరీరం సంపూర్ణ మెలకువలోనే ఉన్న లోపల సాగుతున్నటువంటి భావోద్వేగములు, భావములు, ఆలోచనలు అంతా మనోలోకమే. గుర్తుపెట్టుకోండి, మనస్సు అంటే అది. మెలకువలో కూడా మననే పనిచేస్తున్నది మనసే. అందులో కొంత భాగమే, మిగిలినంతా మనోలోకమే. కొంత భాగం ఈ శరీరం నేను అనిపించి ఈ శరీరంతో పనులు చేస్తూ ఉంటది. కొంత ఊహాత్మకంగా వెళ్ళిపోతూ ఉంటాయి, చేయడానికి కూడా కుదరదు. అంటే మనసు 1,00,000 విషయాలు ఊహించుకుంది అంటే అందులో శరీరంతో ఒక 500 విషయాలు చేయడానికి కుదురుద్దండి. అంటే ఊరికనే పోలికి చెప్పాను, అంత కూడా కుదరొచ్చు, కుదరకపోవచ్చు. ఎందుకంటే శరీరము పరిమితమైనది. శరీరానికి ఒక పరిమితత్వం ఉంది. అది చేయగలిగినటువంటి పనుల సామర్థ్యం కూడా దానికి పరిమితత్వం ఉంది.
అన్ని రకాల పరిమితులకు లోబడి శరీరం ఉంది. దేశము అంటే మనం ఉన్న ప్రదేశము, దేశం అంటే ప్రదేశము, ప్రదేశానికి లోబడి ఉంది. ఈ ప్రదేశంలో ఇక్కడ ఉన్న నేను ఇప్పుడు ఇక్కడే ఈ పని చేయగలను, ఇంకో చోట అసలు ఉండలేను, ఇంకో ప్రదేశం నాకు తెలియదు, ఇప్పుడు ఈ ప్రదేశమే నాకు తెలుసు. మనసుకు అలా కాదు, ఈ ప్రదేశము తెలుసు, ఇంతకు ముందు వరకు నేను తెలుసుకున్న ప్రదేశాలన్నీ తెలుసు. అది మనోలోకము. అది ఒకేసారి అన్ని ప్రదేశాల్లో ఉండగలదు, అన్నింటినీ భావించుకోగలదు, అది అర్థం. ఉండగలదు అంటే ఎందుకని అది శక్తి శరీరం, దానికి పరిమితులు లేనటువంటి శక్తి శరీరము మనోలోకము. పరిమితులు కలిగినటువంటి మాంస శరీరము మనం జీవిస్తున్న నేను అనుకుంటున్న ఈ శరీరము. అందుకే మనసుని సూక్ష్మ శరీరము అని పుస్తక భాషలో, గ్రంథ భాషలో మహాత్ములు ఉపయోగించారు. సూక్ష్మ అంటే కంటికి కనిపించని, చెవికి వినిపించని, రుచికి దొరకని, వాసనకి దొరకని, స్పర్శకు దొరకని, అంతకంటే సూక్ష్మమైంది అని. అంటే మన శరీర పరంగా దొరకదు అని సూక్ష్మ అంటే అర్థం. అది మనోలోకం. దాన్ని ఇంకా సూక్ష్మ అనే కంటే శక్తి శరీరం అనుకుంటున్నాం మనం. మనోశరీరం అది మనోలోకం. దాని స్వరూపం ఏంటి అంటే శక్తి. శక్తికి పరిమితులు లేవు, అపరిమితమైనది. అన్ని చోట్ల ఒకేసారి అది ఎందుకు ఉండగలదు అంటే అసలు మొత్తం ఉన్నదంతా శక్తే. మనిషి వెళ్ళినట్టు వెళ్ళక్కర్లా, అందుకని మీరు ఊహించుకోబాకండి. అంటే మా శరీరముతో కలిసిన మనస్సుకి ఒక అలవాటు ఉంటుంది, శరీరం వెళ్తేనే వెళ్ళినట్టు. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను బజార్ వెళ్ళాలి, శరీరం వెళ్తే వెళ్ళినట్టు. అందుకని మనసు కూడా బజార్ వెళ్ళిందని ఊహించుకుంటాం మనం, ఎందుకని శరీరపు అలవాటు మీద. కానీ ఇక్కడ మొత్తం సత్యం తిరగబడిపోద్ది. ఏంటి అంటే సర్వవ్యాపకమైనటువంటి శక్తి. అందులో శరీరముతో మనం ప్రపంచం నుండి గ్రహించినటువంటి విషయములు, విషయానుభవములు ఆ శక్తిలో నిక్షిప్తమైన, అదే మన ప్రాణశక్తి. అదే వ్యాప్తముగా ఏకముగా ఉన్నదన్న అనుభవం అయినప్పుడు, అనుభవం అవ్వకముందు అని ప్రాణశక్తి అనే పిలవాలి. అనుభవం అయినప్పుడు, అది అర్థమైనప్పుడు, అవగతమైనప్పుడు దాన్ని ఆత్మశక్తి అన్నారు. అంటే శక్తి మొత్తంగా ఉన్నది అదే. సృష్టి అంతా వ్యాపించి ఉన్నది శక్తే. శక్తిలోనే సృష్టి ఉన్నది. ఆ విషయం మనకు శరీరపరంగా తెలియదు. అందుకని తెలియదు కనుక మనం ఈ చదువు చదువుకుంటున్నాం. ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఇది సత్య చదువు, ఇది నిత్య చదువు, శాశ్వతమైన చదువు. ఇది శాశ్వతత్వాన్ని చదువుకుంటున్నాం. మనం అభూత కల్పనలు చేసుకోవట్లే. ఇక్కడ మనో ఊహలేని ఉన్న వాస్తవాన్ని తెలుసుకుంటున్నాం. ఆ వాస్తవం కూడా ఆ వాస్తవ స్థితిని అనుభూతి చెందిన మహాత్ములు అందించినటువంటి మార్గంలో వెళుతూ తెలుసుకుంటున్నాం. మనం సొంత మార్గాలు ఏం తయారు చేయాల. ఇందులో మనం తెలుసుకునేది ఏంటి? మన శరీరము. ఊహలకు కూడా, కల్పనలకు కూడా ఇక్కడ తావు లేదు. మనకు శరీరం ఉంది, తెలుస్తుంది, అది పరిమితత్వం ఉంది, దాని గురించి చెప్పుకుంటున్నాం. అలాగే మనకు మనసు ఉంది, మనకు తెలుస్తుంది, అన్ని మనకు తెలిసిన విషయాలు చెప్పుకుంటున్నాం, దాని గురించి చెప్పుకుంటున్నాం. కానీ మనసు ఉందని తెలుస్తుంది, కానీ అది ఎలా ఉందో తెలియట్లేదు కదా. అన్నప్పుడు శరీరమునకు అందకుండా, అంటే పంచేంద్రియములకు అందకుండా ఉన్నది అని నాలో నాకే తెలుస్తున్న అది నేనే. ఆ మనస్సు కూడా నేనే. ఈ శరీరము నేనని ఎలా అనుకుంటున్నాను, ఆ మనస్సు కూడా నేనే. అందుకే నాకు తెలుస్తుందిగా, అది కూడా నేనే అని తెలుస్తుంది. శరీరముతో ఏ పని చేయకుండా భావరూపములో నేను భావోద్వేగములకు లోనవుతున్నాను. సుఖము, దుఃఖము, కోపము, తాపము, ఇదంతా మనోలోకంలో జరుగుతుంది. శరీరం కదలకుండా, శరీరం కదపకుండా మనం అంతరంగంలో జరుగుతున్నటువంటి సమస్త ఘర్షణలు కావచ్చు, సుఖాలు కావచ్చు, దుఃఖాలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, భావాలు కావచ్చు, ఏవైనా ఇవన్నీ మనోలోకమే. వెలుగులో జరిగేవన్నీ. శరీరము కదపకుండా సాగే సమస్తము మనోలోకమే. శరీరంతో కలిసి సాగుతున్నప్పుడు, అంటే కన్ను చూస్తుంది, చూస్తున్న దాన్ని గ్రహిస్తున్నాను, అంటే మనో శరీరముల కలయిక. కన్ను చూడటానికి ఉపయోగపడుతున్న శక్తి ప్రాణశక్తి. ప్రాణశక్తి మనసు. మనసు వేరు, ప్రాణశక్తి వేరు కాదు. మనసు యొక్క
శరీరం ఏంటి అంటే ప్రాణశక్తి. మనసు యొక్క శక్తి ఏంటి అంటే ప్రాణశక్తి. మరి మనసు అని ఎందుకు అన్నారు దాన్ని అంటే, ప్రాణశక్తిలో శరీరముతో గ్రహించినటువంటి విషయములు అనుభవములు ప్రాణశక్తిలో ప్రింట్ అయినాయి. అవి మొత్తం ప్రింట్ అవ్వలా. ప్రాణశక్తి అనేది 100% ఉంటే ఒక 1% లో అవి ప్రింట్ అవుతున్నాయి అంతే. అంటే చాలా సూక్ష్మంగా తక్కువగా ప్రింట్ అవుతున్నాయి అని అర్థం. ప్రాణశక్తి అనంతంగా ఉంది. అందువలన ఆ ప్రింట్ అయిన భాగం మనసు, మిగిలింది ప్రాణశక్తి. ప్రాణశక్తి మనసుని శరీరాన్ని కదపటానికి కదలటానికి సహాయపడుతుంది. అది తనకు కావాలని కదపదు ప్రాణశక్తి. కానీ కదలికలు చైతన్యము దాని లక్షణం. సర్వ ప్రక్రియలకు మూలము ప్రాణశక్తి, మనసుకైనా శరీరానికైనా. అందువలన కన్ను చూస్తున్నది అన్నప్పుడు కన్ను చూడటానికి ఆధారమైన శక్తి ప్రాణశక్తి. కానీ చూస్తున్న విషయాన్ని గ్రహించి, అది చెట్టు, ఇక్కడ మనిషి, అక్కడ వాహనము, ఇలా అన్నింటినీ గుర్తించి వాటిని తనలో ఇది ఎలా ఉన్నది, దీని రుచి ఎలా ఉన్నది, దీని వాసన ఎలా ఉన్నది, దీని దృశ్యం ఎలా ఉన్నది, దీని శబ్దము ఎలా ఉన్నది, దీని స్పర్శ ఎలా ఉన్నది అనేటువంటి వాటిని గుర్తు పెట్టుకుంటున్నది ప్రాణశక్తి. ఆ గుర్తు పెట్టుకుంటున్న భాగము పేరు మనస్సు. గుర్తు పెట్టుకోకుండా ఉన్నదే అనంతంగా ఉంది. అందుకని చెబుతున్నాను. ఇప్పుడు మనసు వేరు, ప్రాణశక్తి వేరు కాదు, శక్తి ఒకటే. ఈ శరీరం అంటే ఎవరికి వాళ్ళకి తమ శరీరముతో, నేను అనుకుంటున్న ఈ శరీరముతో నేను గుర్తు పెట్టుకున్నటువంటి విషయాలన్నీ నా మనసు. అంటే నా ప్రాణశక్తి గుర్తు పెట్టుకున్న విషయాలన్నీ నా మనసు, మీ ప్రాణశక్తి గుర్తు పెట్టుకున్న విషయాలన్నీ మీ మనసు. అందుకని మనసులు భిన్న భిన్నంగా ఉంటాయి. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనసులు భిన్న భిన్నంగా ఉంటాయి. శరీరంలో ఎలాగో భిన్న భిన్నంగా ఉన్నాయి, ఆ విషయం మనకు స్పష్టంగా తెలుసు. అలాగే మనుషుల మనసులు కూడా భిన్న భిన్నంగా ఉన్నాయి. అది కూడా కొంచెం చూస్తే మనకు తెలుసు. ఎందుకనంటే ఏ ఇద్దరు మనుషులు ఒకలా పనులు చేయరు, ఒకలా ఆలోచించరు, ఒకే సందర్భంలో ఒకే విషయంలో ఒకేలా అసలు ఉండరు. ఈవెన్ ఇంట్లో భార్యాభర్తలైన, తల్లిదండ్రులైన, అన్నదమ్ములైన, అక్క చెల్లెళ్ళైన. ఎందుకని మనో ఆలోచనలు వేరువేరుకున్నాయి. అవే గుణములు, స్వభావములు, వాళ్ళ ఆలోచన తీరుతెన్నులను బట్టి మనం పేర్లు పెట్టుకున్నాం. అందరూ వేరువేరుగా ఉంటారు. ఒకే సమయంలో అందరూ వేరువేరుగా ఉంటారు. ఆ వేరువేరుగా ఉండి వేరువేరుగా ప్రవర్తించడానికి కారణం వేరువేరు మనస్సులవి. శరీరములు ఎలా భూమి మీద వేరువేరుగా ఉన్నాయో, ఎవరు తయారు చేసుకున్న, అంటే ఎవరు పంచేంద్రియముల ద్వారా గ్రహించి అనుభవించి ఆ విషయాలను తమ ప్రాణశక్తిలో నిక్షిప్తం చేసుకున్న, అలా ఎవరికి వారు తయారు చేసుకున్న వారి సొంత మనసు, ఆ ప్రాణశక్తే విషయముల సంయోగముతో కూడిన ప్రాణశక్తి ఏదున్నదో అది వారి మనసు. అందుకని ఇది మనోలోకము, అది సూక్ష్మలోకం, మొత్తం శక్తిగానే ఉంది. శరీరంతో శరీరపరమైన అనుభవిస్తున్నాం మనం, శరీర విషయాలను గుర్తుపెట్టుకుంటున్నాం. ఈ శరీరముతో గుర్తుపెట్టుకుంటున్నాం అనే గుర్తు అనే ప్రాసెస్ అంతా మనసులో ఉంది. మనం మనసుని శరీరాన్ని విడివిడిగా చూసుకోవట్లేదు కనుక మొత్తం శరీర సంబంధిత విషయంగా మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. జనరల్ గా మనకు జరుగుతున్నది అది. అంత శరీర సంబంధిత విషయంగా ముందుకు ప్రయాణించుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ శరీరము పని చెయ్యనప్పుడు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మెలకువలోనే ఉన్నా అంటే ఇది ఆధ్యాత్మిక చదువు. క్లాసులో పాఠాలు చెప్పుకున్నట్టే ఉంటది, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినట్టు ఉండదు. సూక్ష్మంలో మోక్షం కుదరదు. సుదీర్ఘమైనటువంటి 100 సంవత్సరాల జీవితం మ్యాక్సిమం మనకు ఇవ్వబడింది. అంత సుదీర్ఘ జీవితం, దాంట్లో ఈ సత్యాలను తెలుసుకుని మోక్షాన్ని పొందడానికి మనిషికి చాలా అద్భుతమైన అవకాశం ఉంది, సమయము ఉంది. దాన్ని వినియోగించుకునే వాళ్ళు ఎలా వినియోగించుకుంటారు అనేది మనిషికి ఇవ్వబడిన స్వేచ్ఛ. అందుకని చక్కగా దాన్ని అర్థం చేసుకుంటే, ముందు అసలు అర్థమైతే జీవన విధానమే మారిపోతుంది. అందుకని అర్థం చేసుకుందాం. ముందు ఏయో సాధనలు చేసేయక్కర్లా, మీకు మీరు అర్థమైతే చాలు. మనకు మనం సంపూర్ణంగా అర్థమయ్యి, నేను శరీరమును సత్యమే, అది శరీరపరంగా, నేను మనస్సును సత్యమే, అది మనోపరంగా, అదే శరీరమును నడిపేది. అలా నడిపేది కాక విడిగా మనస్సు చాలా ఉన్నది
ఆ విషయాన్ని గ్రహించండి. శరీరము కంటే మనసు చాలా ఉన్నది అంటే ఎలా తెలుస్తుంది మనకంటే, మనం జస్ట్ మళ్ళీ శరీర లోకంలో మనం చేసే మనసుతో, అంటే శరీరం నేనని భావన కూడా మెలకువలో మనసు కల్పిస్తేనే వస్తుంది. మనసు చెప్పకపోతే నేను ఈ శరీరం అని మనకు అసలు అనిపించదు. మనసు చెప్పకపోతే, మనసు వచ్చి శరీరంతో కలవకపోతే మనం దేనిని గుర్తించలేము, ఎవరిని గుర్తించలేము. అసలు మనకే తెలియదు. పిచ్చోళ్ళు అంటారు వాళ్ళు. లేదా మనసు పనిచేయని వాళ్ళు ఉంటారు, అంటే శరీరంతో కలిసి మనసు పనిచేయట్లేదు అని. అంటే పనిచేయట్లేదంటే శరీర కలయికతో లేదు, కోమాలోకి వెళ్ళిపోయారు. అది శరీరం దెబ్బతింటం వలన కావచ్చు, శరీరానికి సంబంధించిన ఇంద్రియములు దెబ్బతింటం వలన కావచ్చు. అలాగే రాత్రిపూట మనం గాఢ నిద్రలోకి వెళ్ళి మనకేమీ తెలియట్లేదు, అన్నింటినీ మర్చిపోయి నిద్ర అంటున్నాం. సృష్టి లేదు, మనం లేము. అప్పుడు కూడా మనసు పని చేయట్లేదు. మనసు శక్తిలో, అంటే ప్రాణశక్తే కదా మనసుగా ఉంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు మనసు యొక్క స్వరూప స్వభావములు ఏంటంటే ప్రాణశక్తే. కానీ మనసుని ఎందుకు పిలిచామంటే ప్రాపంచిక విషయాలు అందులో ఉన్నాయి, మన శరీర అనుభవాలు అందులో ఉన్నాయి, ఎవరి మనసులో ఆడయ్యా. కాబట్టి దాన్ని మనసు అంటున్నాం. ఎంత ఆ భాగమే, మిగిలిందంతా ప్రాణశక్తే. ఆ భాగంలో కూడా ఉన్నది ప్రాణశక్తే, కానీ అది శరీర సంబంధిత ప్రాపంచిక విషయాలతో కలిసి ఉంది. అయితే శరీరము దానికంటే పరిమితమైంది, ఆ మనసు కంటే ఇంకా పరిమితమైంది. అందువలన శరీరమునకు నేనన్న భావన గుర్తు చేసి ప్రజెంట్లో ఇప్పుడు ఈ శరీరము నేను అనుకుంటూ, ఇప్పుడు నేను ఈ నిమిషం ఏం చేయాలి, నేను మీతో ఇప్పుడు మాట్లాడుతున్నా, మీరు వింటున్నారు, ఇలా ఇప్పుడు ఏం చేయాలి అనే వాటిని శరీరానికి పంపిస్తూ, శరీరాన్ని కదిపి శరీర ఇంద్రియములను కదపడానికి ఉపయోగపడేది ప్రస్తుతం ఈ మనసు. ఎప్పుడు కూడా ప్రస్తుతమే, శరీరంతో కలయిక. ప్రస్తుతం కాకుండా ఇప్పుడు శరీరంతో ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నాం, కానీ ఎక్కడో గతం గుర్తొచ్చి దుఃఖాలకు లోను అవుతున్నాం. కంటి వెంట నీళ్లు కూడా వస్తున్నాయి, కానీ అది శరీర క్రియ కాదు, అది మనోక్రియ. మనసు గతంలోకి వెళ్ళింది. అలాగే భవిష్యత్తులోకి వెళ్ళి ఏవో పగటి కళ్ళకి అంటున్నాం. శరీరం ఇప్పుడు వెళ్ళి ఏం చేయలేదు, ఆ పగటి కాలాల్లో శరీరం ఏం చేయలేదు, భవిష్యత్తులోకి వెళ్ళలేదు, గతంలోకి వెళ్ళలేదు. అంటే మనం మెలకువలో ఉన్నప్పుడు కూడా గతములో భవిష్యత్తులోకి వెళ్తున్నప్పుడు అది మనో ప్రక్రియ. ప్రస్తుతంలో శరీరంతో కలిసి ఉన్న మనసు మాత్రమే శరీరాన్ని నడిపే మనసు. అంతే, మిగిలిన మనసు అనంతంగా ఉంది, అది సాగుతానే ఉంటుంది. అంటే మన మనసు మన వరకు, శరీరపరంగా అది అనంతంగా ఉంది. గతంలోకి పోద్ది, భవిష్యత్తులోకి పోద్ది, ఊహించుకుంటా ఉంటది. వెనకటి ఊహిస్తుంది, ముందు ఊహిస్తుంది, రెండింటినీ కలిపి కొత్త సృజనాత్మకతలు చేస్తూ ఉంటది. అలా మొత్తం జరుగుతుంది. ప్రపంచంలోని అనేక వస్తువులు, అనేక విషయాలు, మనుషులు కనుగొన్నటువంటి అనేక మనుషులకు ఉపయోగకరమైన వస్తువులు, అనేక విధ్వంసక చర్యలు అన్ని మనసు రచనే. ఇవన్నీ కూడా సినిమాలు, షికారులు, అనేక సినిమాలు తీస్తారు, టీవీ సీరియల్స్ తీస్తారు, ఇదంతా మనోరచన. శరీరముతో ఇప్పుడు ప్రస్తుతములో కలుస్తున్న ప్రస్తుత మనస్సు మాత్రమే శరీరమునకు సంబంధించినది. గతపు విషయాలు, భవిష్యత్తు విషయాలు, మిగిలిన ఊహలన్నీ మనోలోకంలో ఉన్నాం. అంటే మెలకువలో కూడా అది మనోలోకమే, గుర్తించాలి. ఇక్కడ మీరు నిద్రలో ఆ మనోలోకం కూడా అయిపోతుంది. ఎందుకు అయిపోతుంది అంటే ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. ఎందుకని? మనసు ఎక్కడ ఉంది? ప్రాణశక్తిలోనే ఉంది. ఇప్పుడు శరీరం మరి అంటే శరీరమునకు అసలు నేనన్న ఎరుకను కలిగిస్తున్నది ఎవరు? ఈ శరీరము నేనన్న భావాన్ని కలిగిస్తున్నది ఎవరు? ఈ శరీరానికి సంబంధించినటువంటి ప్రస్తుతపు శరీర కదలికలకు అవసరమైన ఎరుకనిస్తుంది ఎవరు? నేను ఫలానా మనిషిని, నాది ఫలానా ఇల్లు, నాది ఫలానా ఊరు, నా వాళ్ళు ఫలానా ఆవిడ, నా భార్య, ఫలానా వాళ్ళు నా పిల్లలు, ఫలానా వాళ్ళు నా తల్లిదండ్రులు, ఇవన్నీ నేను, నాది, నావి, ఇవన్నింటినీ శరీరమునకు అన్వయించి శరీరము చేత ఆ కదలికలు చేయిస్తున్నది ఎవరు? ప్రస్తుత మనస్సు. గతపు మనసు, భవిష్యత్తు మనస్సు శరీరానికి సంబంధం లేదు. ఎప్పుడు శరీరానికి సంబంధం ఉంది ప్రస్తుత మనస్సు. ఆ ప్రస్తుత మనస్సు స్వరూపం ఏంటి? ప్రాణశక్తి. ప్రాణశక్తి దాని ఒరిజినల్ స్వరూపం. అది తన ఒరిజినల్ స్వరూపానికి వెళ్ళినప్పుడు ప్రాణశక్తిగా ఉండిపోతుంది. అసలు మనకు మనసు అన్న ఎరుక లేదంటే, నేనన్న ఎరుక పుట్టాలంటే మనసు ఉండాలి.
ప్రపంచ ఎరుక పుట్టాలంటే మనసు ఉండాలి. ప్రపంచం అంతా మనసులోనే ఉంది. నేను నాకు నావి సంబంధించినంత మనసులో ఉన్నాయి, అవి గుర్తున్నాయి, అంత జ్ఞాపకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడైతే అది ఒరిజినల్ ప్రాణశక్తిగా తన స్వస్వరూపాన్ని భావించుకుందో అప్పుడు మనకి మనసు తెలియట్లేదు, శరీరము తెలియట్లేదు, ప్రపంచము తెలియట్లేదు. దాన్ని నిద్రాస్థితి అన్నాం. మళ్ళీ అది తనలోని ప్రాపంచిక విషయాలను గుర్తు చేసుకుంటుంది. ప్రాణశక్తిలోనే ఈ ప్రాపంచిక విషయాలు ఉన్నాయి. అప్పుడు మెలకువ అంటున్నాం, నిద్ర నుంచి మెలకువ వచ్చింది అంటున్నాం. లేదా తనలోని ప్రాపంచిక విషయాలను గుర్తు చేసుకుంటూ సంచరిస్తున్నది, అప్పుడు కలలు అంటున్నాం. కలల లోకం అది. నిద్ర అంటే ఉదయపు మెలకువకు ముందు కళ్ళు వస్తాయి, రాత్రి నిద్రకు ముందు కళ్ళు వస్తాయి. గాఢ నిద్రలోకి వెళ్లే వరకు స్వప్నలోకం సాగుద్ది, అది మనోలోకము. మళ్ళీ పూర్తిగా మెలకు వచ్చి శరీరం మేలుకొని మంచం నుంచి లేచే వరకు మనం కలలు కనేదంతా స్వప్నలోకము. అలాగే లేచిన తర్వాత మళ్ళీ చెబుతున్న కేవలం కలలే స్వప్నలోకం అనుకుంటారేమో అని ఇన్నిసార్లు తిరగేసి చెబుతున్నది. ఇది చదువు, ఇది పాఠశాల, ఆధ్యాత్మిక పాఠశాల. మనం పాఠాలు చెప్పుకుంటున్నాం. ఈ పాఠాలు అందించిన వాళ్ళు పూర్వ మహాత్ములు. మనం ఆ టెక్స్ట్ బుక్ చదువుకుంటున్నాం అంతే. మెలకువలో కూడా శరీరముతో ప్రస్తుతములో పనిచేయకుండా ఊహలలోకి, గతాలు గాని భవిష్యత్తు గాని లేదా ఏ రకమైనటువంటి ఊహలలోకి వెళ్ళినా, అంటే శరీరంతో కలిసి శరీరము పనిచేయకుండా ఊహాత్మకంగా మెలకువలో ఏం జరుగుతున్నా అది కూడా మనోలోకం. అంటే మనం గమనిస్తే కలల రూపంలో గాని లేదా ఊహల రూపంలో గాని మనోలోకంలోనే ఎక్కువసేపు ఉంటాం. మనం శరీర లోకంలో ఉండేది తక్కువసేపు. శరీరంతో ఉంటూ కూడా మెలకువలో కూడా ఊహల్లోకి వెళ్ళిపోతాం. దాన్ని పరధ్యాస అంటూ ఉంటారు. అప్పుడప్పుడు ఏంటి ఏం ఆలోచిస్తూ అంటూ ఉంటారు పక్కోళ్ళు. ఎందుకో తెలిసి ప్రస్తుతంలో లేము. శరీరము దేశ కాల పరిస్థితులకు లోబడి ఉంటుంది. మనసుకి దేశ అంటే ప్రదేశము, ఇందాక చెప్పుకున్నాం. శరీరం ఈ ప్రదేశంలో ఉంటే ఇక్కడే ఉండగలదు, ఇంకో ప్రదేశంలో శరీరం ఉండలేదు. కావాలంటే వెళ్ళాలి అక్కడికి. వెళ్ళడానికి నడిచి వెళ్తుందా, వాహనాలు వేసుకెళ్తుందా, అవన్నీ బోర్డు తయారు చేసుకున్నాం. వాహనాలు కూడా అంటే ప్రస్తుతంలో క్రీజ్ జరగాలి శరీరంతో. కానీ మనసుకు అలా కాదు. మనసు సర్వవ్యాపకమైన ప్రాణశక్తి. దాంట్లో మనసు గ్రహించిన విషయాలన్నీ గుర్తులుగా ఉన్నాయి. అందుకని మొత్తము వ్యాపించి ఉన్నది ప్రాణశక్తే కనుక ఆ ప్రాణశక్తిలో మనం గ్రహించిన విషయాలంటే ప్రదేశములు, అనుభవాలు, అనుభూతులు. ప్రదేశము అనుకుందాం, ప్రస్తుతం ప్రదేశములు గుర్తున్నాయి. ఇప్పుడు ఆ ప్రదేశ స్మరణకు రాగానే మనసు అక్కడికి వెళ్ళింది అని మనం ఊరుకుని చెప్పుకుంటాం శరీర భావంలో. కానీ మనసు వెళ్ళటం కాదు, సర్వవ్యాపకమైనటువంటి ప్రాణశక్తిలోనే ప్రదేశం అంత ఉంది, ఉన్నదంతా అదే. అందుకే దాన్ని సర్వవ్యాపకము అన్నారు, అనంతము అన్నారు, అఖండము అన్నారు. అది తనలోనే ఉన్న ఆ ప్రదేశాన్ని గుర్తు చేసుకుంది. అంటే ఆ ప్రదేశానికి మనసు వెళ్ళక్కర్లా. అలా ఒకేసారి అది 10 ప్రదేశాలను గుర్తు చేసుకోగలదు, 1000 ప్రదేశాలను గుర్తు చేసుకోగలదు, 1,00,000 ప్రదేశాలను గుర్తు చేసుకోగలదు. ఎందుకని ప్రదేశము మొత్తం ఒకటే, కానీ శరీరపరంగా అవి విడివిడిగా ఖండములుగా మనం భావించుకుంటున్నాం. కాబట్టి మనసు వేగము పరిగెడుతుంది అంటామే, అది పరిగెట్టక్కర్లేదు అసలు. అది ప్రాణశక్తి స్వరూపము. కానీ అర్థమయ్యే వరకు శరీర పరిమితంగా అది కదులుతుంది కనుక, శరీరంతో కలిసి కదులుతుంది కనుక కదలకలగానే పరిమితంగానే చెప్పుకుంటాం మనం. కానీ అది అపరిమితము, అనంతము అయిన ప్రాణశక్తికి సంబంధించినటువంటిది మనసు. అందుకని అది స్థలమునకు లోబడదు. ఇది ఎందుకు చెప్పానంటే ప్రదేశమునకు లోబడదు, స్థలమునకు లోబడదు. ఇది మనసు. ఎందుకని అది ప్రాణశక్తి, సర్వవ్యాపకమైన ప్రాణశక్తి. కాబట్టి అది లేని ప్రదేశం లేదు. అలాంటప్పుడు మన మనసు కూడా లేని ప్రదేశం లేదు. కానీ మరి నాకు అన్ని తెలియట్లేదు కదండి, అన్ని ప్రదేశాలు నాకు తెలియట్లేదు కదా అంటే అదే ప్రాణశక్తిగా అది సర్వవ్యాపకము. మనసుగా నేను శరీరముతో గుర్తించిన వాటినే లోపల పెట్టుకున్నాను, గుర్తులేవి. అవి గుర్తొచ్చినప్పుడు సర్వవ్యాపక ప్రాణశక్తిలో ఏ ఏ ప్రదేశములు గుర్తొచ్చినాయో ఆయా ప్రదేశములు నాలోనే ఉన్నాయి కనుక నేను వాటినప్పుడు చూస్తున్నాను. అందుకని మనోవేగము అని చెప్పక్కర్లా, శరీరంతో పోల్చి మనోవేగం అని చెబుతున్నాం. కానీ మనస్సు అసలు
పరిగెత్తక్కర్ల కదలక్కల శరీర భావనతో అలా అనుకుంటున్నాం మనం. అది స్థిరమైన శాశ్వతమైన ప్రాణశక్తిలోనే, అందులోనే ఉన్న సృష్టిలో మనం గుర్తించిన విషయాలను అది ఇప్పుడు గుర్తించింది, అంతే. మళ్ళీ గుర్తు చేసుకుంది, మనకు ఆ విషయాలు గుర్తొచ్చినాయి. అదేంటి గుర్తించిన విషయాలు? శరీరపరముగా. కాబట్టి అసలు మనసు కదలవలసిన అవసరమే లేదు. అందుకని అది స్థలమునకు గాని కాలమునకు గాని లోబడి ఉండదు. మనసుకి స్థలకాలాదులు అతీతములు. స్థలకాలములకు మనసు అతీతము అంటే స్థలకాలముల పరిమితిలో ఉండదు. కానీ మనసు అనేది శరీర సంబంధిత విషయం కనుక స్థలకాలాదులు దానికి వర్తిస్తున్నట్టు మనం భావించుకుంటూ ఉంటాం. భావన, అది ప్రాణశక్తి తెలిసే వరకు ఈ భావన ఇలా కొనసాగుతూ ఉంటుంది. పుస్తకాలు కూడా అలాగే రచిస్తారు, శాస్త్రాలు గ్రంథాలు అన్నీ అలాగే ఉంటాయి. ఎందుకంటే శరీరపరమైన భావనలో ఉన్న మనిషికి చెప్పబడుతున్నది కనుక. అది గుర్తుపెట్టుకోండి. ఇంకా స్థలకాలాదులు ఎప్పుడైతే మనసుకు వర్తించవో, గడిచిన కాలము రాబో కాలం అంటే భూత భవిష్యత్తు కాలములు మనసుకుండవు, ఎప్పుడు వర్తమానమే. అంటే మనసు ఎప్పటికీ కాలము దానికి వర్తించదు కనుక దానికి మొత్తం శరీరమునకు భూతకాలం అంటే గడిచిపోయిన కాలం ఉంది, వర్తమానం గడుస్తున్న కాలం ఉంది, రేపు గడవబోయే కాలం ఉంది. 3 కాలములు దేనికి ఉన్నాయి? శరీరమునకు ఉన్నాయి. కానీ మనసుకు లేవు. ఎందుకని సర్వవ్యాపకమైన శాశ్వతమైన అఖండమైన అనంతమైన మొత్తము వ్యాపించి ఉన్న ప్రాణశక్తి అదే. అందులోనే సృష్టి మొత్తం ఉంది, అందులోనే మనం కూడా ఉన్నాం అంటే ఈ శరీరంతో. కాబట్టి మనసు స్వరూపం అదే. కానీ శరీరంతో కలిసి ఉండటం వల్ల పరిమితం అన్న భావాన్ని అది కూడా పొందుతుంది. యాక్చువల్గా అది పరిమితం కాదు. అందుకని మనసుకి స్థలకాలాదులు ఉండకపోవటం వలన స్వప్నలోకంలో అది స్థలకాలాదులకు అతీతముగా దాని సహజ స్వభావంతో పనిచేస్తుంది. అందుకని అది గతంలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ గతములోకి వెళ్ళగలిగింది మనసు మాత్రమేనండి, శరీరం వెళ్ళలేదు. శరీరం స్థలకాలాదులకు లోబడి ఉంది. అలాగే భవిష్యత్తులోకి వెళ్ళిపోద్ది. భవిష్యత్తులోకి శరీరం వెళ్ళలేదు, ఎందుకంటే అది పరిమితంగా ఉంది, స్థలకాలాదులకు లోబడి ఉంది. మనసు అలా లేదు, దానికి అసలు కాలము లేదు, స్థలము లేదు. అది ఏ స్థలములో అయినా ఆ స్థలం తెలిసి ఉండాలి మనసుకి. ఏ స్థలములో అయినా, ఎన్ని స్థలాలలో అయినా ఒకేసారి ఉండగలదు. ఏ కాలములో అయినా, భూత భవిష్యత్ వర్తమాన కాలములో ఏ కాలములో అయినా, ఎన్ని విషయములలోనైనా, ఎన్ని విడివిడి సందర్భములు, ఎన్ని విడివిడి విషయములు, ఎన్ని విడివిడి ప్రదేశములలోనైనా మనసు ఒకేసారి ఉండగలదు. ఎందుకని ఈ విడివిడి అనేది శరీరమునకు సంబంధించిన విషయమే తప్ప ప్రాణశక్తికి అంతా ఏకత్వము. మొత్తం సృష్టి అంతా ప్రాణశక్తిలో ఏకముగానే ఉన్నది. ఇక్కడ కొంచెం నేను జాగ్రత్తగా అర్థం చేసుకుంటే కానీ మనం ముందుకెళ్ళి విషయాన్ని అర్థం చేసుకోలేం. అసలు ఈ కళలేంటి, ఈ పరుగులు ఆగవా, ఏం జరుగుతుంది, అది మనోలోకం. కాబట్టి మనస్సుకు ముందు స్థలము అనే పరిమితి లేదు. ఒకేసారి ఎన్ని స్థలములకైనా మనసు వెళ్ళగలదంటే శరీరపరంగా చెప్పుకుంటున్నాం, కానీ మనోపరంగా మనసు ప్రాణశక్తి స్వరూపం కనుక వెళ్ళవలసిన అవసరమే లేదు. అసలు ఎక్కడెక్కడ ఏ విషయాలు ఉన్నాయో వాటిని గుర్తు చేసుకుంది, అవన్నీ తనలోనే ఉన్నాయి కనుక ఆ ప్రదేశంలోనే గుర్తొచ్చినాయి అంతే. వెళ్ళిందని మనం భావించుకుంటున్నాం అలా గుర్తొచ్చినప్పుడు. ఎందుకంటే శరీరపరమైన జీవితం మంద కనుక, శరీరం నేను అనుకుంటున్నాను కనుక మనసుకు గుర్తొచ్చిన విషయాలన్నీ నేను వెళ్ళాను అనుకుంటున్నాం, లేదా వెళ్ళాలనుకుంటున్నాం, చేశాను అనుకుంటున్నాం, లేదా చెయ్యాలనుకుంటున్నాం. అలా గతాన్ని భవిష్యత్తుని పట్టుకొని వర్తమానంలో ఊగుతున్నాం. కానీ యాక్చువల్గా దానికి గుర్తు రావడమే, ఉన్నవాటిని అన్నింటినీ గుర్తు చేసుకోవటమే తప్ప అది సర్వవ్యాపకంగా ఆల్రెడీ ఉంది. వెళ్ళవలసిన అవసరము లేదు దానికి, అంటే గతము లేదు, భవిష్యత్తు లేదు, మొత్తం ఏకకాలం మనసుది. ఈ డిఫరెన్సియేషన్ మీకు అర్థమైతే తప్ప, శరీరానికి మనసుకు ఉన్న డిఫరెన్సియేషన్ తెలిస్తే తప్ప అసలు కళ్ళేంటో తెలియదు. ఎప్పుడైతే మనసుకి ఏకత్వము మాత్రమే ఉంది, అంటే స్థలము మొత్తం మనసే, స్థలములు లేవు మనసుకు.
ప్రదేశములు మనసుకు లేవు. ఊర్లు, గ్రామములు, పట్టణములు, దేశములు, రాష్ట్రములు మనసుకు లేవు. అవన్నీ శరీరానికి. మొత్తం మనసు ఏంటంటే సర్వవ్యాపకం. మనసుకు ఉన్నదంతా ఒకటే. అయితే అందులో ఆ ఉన్నదంతా ఒకటే అన్న దాంట్లో దానికి గుర్తులు ఉన్నాయి. ఊర్లు గుర్తులు ఉన్నాయి, రాష్ట్రములు గుర్తులు ఉన్నాయి, జిల్లాలు గుర్తులు ఉన్నాయి, పేర్లు పెట్టుకున్నాగా. అలా మనకు దానికి అన్ని గుర్తులు ఉన్నాయి. శరీర సంబంధిత విషయాలన్నీ దానికి గుర్తులు ఉన్నాయి. దేశాల కాడి నుంచి సమస్తము గుర్తున్నాయి. కానీ ఇప్పుడు శరీరము ఈ ఊర్లో ఉంది. ఇంకో ఊరు శరీరం వెళ్ళాలంటే ఏదో వాహనం వేసుకెళ్ళాలి, లేదా నడుచుకుంటూ వెళ్ళాలి. కానీ మనసు ఇప్పుడు శరీరముతో కలిసి ఈ ఊర్లో ఉంది. అది ఇంకో ఊరు కానీ, ఇంకో రాష్ట్రం కానీ, ఇంకో దేశం కానీ, లేదా ఒకేసారి 10 దేశాలు కానీ, 10 రాష్ట్రాలు కానీ, 10 ప్రదేశాలు కానీ, 10 ఊళ్ళు కానీ ఏక సమయంలో వెళ్ళిపోగలదు. ఎందుకని? అది వెళ్ళటం కాదు, శరీరంతో అనుకుంటున్నప్పుడు వెళ్ళటం అంటున్నాం శరీర పరిమితిలో. అది తనలో ఉన్నటువంటి విషయాలను గుర్తు చేసుకుందంతే. అవన్నీ తనలోనే ఉన్నాయి. అది సర్వవ్యాపకం. మొత్తం ప్రాణశక్తి సృష్టికి ఆధారం. ప్రాణశక్తి సృష్టి ఒకటే. మొత్తం సర్వవ్యాపకంగా ఉంది ప్రాణశక్తి. కాబట్టి ప్రాణశక్తికి మొత్తం సృష్టి ఏకంగానే ఉంది, ఎప్పుడు తనలోనే ఉంది. కాబట్టి ప్రాణశక్తి సృష్టి పరంగా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు సృష్టిని తెలుసుకోవాలంటే. ఎందుకంటే ప్రాణశక్తిలో సృష్టి ఉంది. ప్రాణశక్తి స్వరూపమే మనసు అయినప్పుడు, మనసు విషయాలను తాను అనుకున్నప్పుడు అందులో గుర్తు చేసుకున్న విషయాలను ఆ ప్రదేశాలలో అక్కడే ఉండి గుర్తు చేసుకుని వాటిని చూసేస్తుంది. ఎందుకని మిగిలిన విషయాలు గుర్తులేవంటే, మిగిలిన విషయాలను శరీరంతో మనం గ్రహించలేదు. శరీరంతో గ్రహించిందే మనసు అని చెబుతున్నాం. ఒట్టి ప్రాణశక్తికి అసలు ఏ గ్రహింపు ఉండదు. కాబట్టి ఇక్కడ మనసు ప్రయాణించలేదు, వాటిని గుర్తు చేసుకుంది. గుర్తు చేసుకుంటే సర్వవ్యాపకంగా ఉన్న తనలో తను ఇంతకు ముందు శరీరంతో గ్రహించిన విషయాలను గుర్తు చేసుకోవటం వలన ఎన్ని విషయాలైనా ఒకేసారి గుర్తొస్తే ఒకేసారి అక్కడ కనబడతాయి. ఇక్కడ మనసులో ఎన్ని ప్రదేశాలైనా, ఎన్ని విషయాలైనా. అందుకని మనసు అపరిమితమైనది అనుకుంటా ఉంటాం శరీరపరంగా. కాదు, అది మనసు ప్రాణశక్తి స్వరూపం. విషయాలు శరీరంతో గ్రహించినవి. అందుకని మనసు ఎక్కడికి ప్రయాణించక్కర్లేదు. అసలు ఉన్న వాటిని ఉన్న చోట గుర్తు చేసుకుంటుంది అంతే. ఆ గుర్తు చేసుకున్న విషయాలు మనసులో అక్కడే ఉంది కదా, అది ప్రాణశక్తి కదా, గుర్తొచ్చినాయి అంతే. అందుకని శరీరము వలే కాకుండా, పరిమితత్వంతో కాకుండా, ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే అపరిమిత అనంతత్వంగా మనసు పనిచేయగలదు. మొత్తం సృష్టి అంతా ప్రాణశక్తిలోని జ్ఞానశక్తి యొక్క సృజనాత్మకత, క్రియాత్మకత. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తులు అంటారు. సృష్టి అంతా అలా ఉంది. చెట్లు, పొట్లు, చేమలు, మనుషులు, ఎన్ని రకాలు చూడండి. సృజనాత్మకత అంటే ఏంటి? సృజించుట అంటే సృష్టించుట. అందుకని మన మనసుకు కూడా శక్తి ఉంది, దేన్నైనా సృష్టించగలదు. ఇప్పుడు మన కళలు వస్తాయి. కళల లోకమంతా ఏంటి అంటే శరీరము నిద్రపోయింది. శరీరం అంటే పరిమిత భావనల శరీరం నిద్రపోయింది. దేశ కాల పరిస్థితులకు లోబడిన పరిమితపు శరీరం నిద్రపోయింది. కానీ అపరిమితమైన దేశకాల పరిధులకు లోబడినటువంటి మనసు మేల్కొనే ఉంది. అందుకని గతము, భవిష్యత్తు అన్నీ ఉంటాయి. అనేక కళల్లో నాకు ఎప్పుడూ చచ్చిపోయిన మా వాళ్ళందరూ, వాళ్ళతో నేను గడిపిన విషయాలన్నీ మళ్ళీ నాకు దృశ్య రూపంలో వస్తాయి. వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్లో వచ్చి నాతో మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి కళలు బోల్డ్ వచ్చినాయి నాకు. వాళ్ళు అసలు లేరు, ఎప్పుడూ చనిపోయారు. కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతంలో ఈ రోజు జీవితంలో విషయాల్లో కూడా వాళ్ళు ఉంటారు. వెలికి వచ్చినప్పుడు అదేంటి వీళ్ళు ఎప్పుడో చచ్చిపోయారు కదా అనుకుంటాం. అలా ఎప్పుడో గడిచిపోయిన విషయాలు. ఇప్పుడు నాకు 57 సంవత్సరాలు. 18-20 సంవత్సరాల వయసులో నాతో తిరిగిన మనుషులు, నేను చేసిన పనులు, అవన్నీ కూడా మళ్ళీ ఆ 18, ఇప్పుడు వాళ్ళు నాకు 57 కదా, నాతో తిరిగిన వాళ్ళకి ఇంచుమించు అదే వయసు ఉంటుంది కదా. వాళ్ళు 57 సంవత్సరాల వయసులో ఎలా ఉన్నారో నాకు తెలీదు. నేను వాళ్ళని చూడలేదు. తర్వాత విడిపోయాం కాలగమనంలో. కానీ మనసు ఇప్పుడు ఆ 18-20 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళని ఇప్పుడు నా శరీరంతో, నాకు తెలిసిన శరీరంతో వాళ్ళు మళ్ళీ నాతో స్నేహం చేస్తూ ఉంటారు. ఇప్పుడు కలుపుద్ది తీసుకొచ్చి. ఎందుకని అంటే దానికి కాల పరిమితి లేదు.
అయితే వాళ్ళు ఇప్పుడు 20 సంవత్సరాల వయసులో చూశాను, 10 సంవత్సరాల వయసులో చూశాను, గడిపాను వాళ్ళతో. నేను 30 సంవత్సరాల వయసులో తిరిగాం, 40 సంవత్సరాల వయసులో తిరిగాం. నేను చూసిన దృశ్యము, నేను చూసిన రూపము, నేను విన్న శబ్దము, నా స్పర్శ, ఆ దృశ్య రూపాదులతో, ఆటలతో, ఆ విషయాలు, ఆ ప్రదేశాలతో ఇప్పుడు 57 సంవత్సరాల వయసులో ఉన్న ప్రదేశాలను ముడిపెట్టి నాకు, ఎందుకంటే నా గురించి నాకు తెలుసు, వాళ్ళ గురించి నాకు తెలియదు. 57 సంవత్సరాలకు వాళ్ళ రూపురేఖలు ఎలా మారిపోయినాయో నాకు తెలియదు. కానీ అప్పటి వాళ్ళని తెచ్చి ఇప్పుడు కలిపి ఆ రూపురేఖలతో ఇప్పుడు నాతో కలిసి తిరుగుతూ ఉంటారు. అలాంటి కళ్ళు బోర్డు జరుగుతూ ఉంటాయి, అందరికీ వస్తుంటాయి. అబ్బే నేను అసలు అనుకోలేదే, నేను కలగనలేదే, ఇదంతా చిత్రమే, విచిత్రమే అనుకుంటూ ఉంటారు. బాబు చచ్చిపోయిన వాళ్ళు కళ్ళలోకి వచ్చారు, వీళ్ళు మమ్మల్ని వదలట్లేదు, ఎంట పడుతున్నారు అనుకుంటారు. కాదు, మనసు గురించి తెలిస్తే అసలు పిచ్చోహలన్నీ ఎగిరిపోతాయి. ఈ తాళ్ళు, తాయెత్తులు, ఉంగరాలు, రంగురాలతో మీకు పని ఉండదు. దీన్ని చాలా విపులంగా చెప్పుకోవచ్చు, కొద్దిగా శీర్షికలో మీకు అర్థం అవడానికి చెబుతున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ మీరు ప్రశ్నించండి, మాట్లాడుకుందాం. అందుకని మనస్సులో ఎప్పుడు కూడా మనం ఎవరిని ఎప్పుడు చూసామో, ఆ 10 ఏళ్లప్పుడు చూసిన వాళ్ళు వాళ్ళ రూపురేఖలు, 20 ఏళ్లప్పుడు వాళ్ళ రూపురేఖలు, 30 ఏళ్లప్పుడు వాళ్ళ రూపురేఖలు, 40 ఏళ్లప్పుడు వాళ్ళ రూపురేఖలు, అలా ప్రదేశాలు, విషయాలు, మనుషులు, అనుభవాలన్నీ. కానీ మనం వెళ్ళిపోయాం 57 సంవత్సరాలకు. నేను ఎలా ఉన్నానో నాకు తెలుసు, నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారో నాకు తెలుసు. కానీ అప్పుడు తెలిసిన వాళ్ళని ఇప్పుడు లోకంలో కలిపేసి కళలు కంటా ఉంటుంది, కళల్లో చూపించేస్తాయి. కళలు అన్నాం, కళలు కాదు, మనోలోకమే, అది నిజమే. కానీ ఆ నిజంలో అబద్ధం ఏంటి అంటే, ఇప్పుడు నేను 20 ఏళ్లప్పుడు చూసిన వాళ్ళు నాలాగనే 57 సంవత్సరాలకు వాళ్ళు మారిపోయి ఉంటారు. కానీ నాకు తెలియదుగా. అందుకని తెలిసిన 20 ఏళ్ల రూపంతోనే ఇప్పుడు నేను 57 ఏళ్ల రూపంతో వాళ్ళతో స్నేహం చేస్తూ ఉంటాను. లేదా అప్పుడు అసలు ఆ రూపంలో నా రూపము వాళ్ళ రూపము కలిసి వెళ్తూ ఉంటుంది. నేను కూడా 20 ఏళ్ళకి వెళ్ళిపోతా, నేను కూడా 30 ఏళ్ళకి వెళ్ళిపోతా, నేను కూడా 40 ఏళ్ళకి వెళ్ళిపోతా, నేను కూడా 50 ఏళ్ళకి వెళ్ళిపోతా, నేను కూడా 10 ఏళ్ళకు 15 ఏళ్ళకు గుర్తున్న వయసు ఉంటే వెళ్ళిపోయి అక్కడ కలిసి తిరుగుతూ ఉంటాం. అప్పుడు తిరిగింది వస్తూ ఉంటుంది. అదంతా మనోలోకంలో నిజమే, అబద్ధం కాదు. కానీ అది వాస్తవ లోకంలో, శరీర లోకంలో పనిచేయదు. మనోలోకము మిథ్యాలోకము. అవన్నీ అది గతానికి వెళ్ళిపోగలదు, భవిష్యత్తుకి వెళ్ళిపోగలదు, అవన్నీ కాలంలో జరిగినవే. కానీ కాల పరిమితి దానికి లేదు కనుక ఆ కాల పరిమితిని ఎడాపెడ కలిపేయగలదు. ఇప్పుడు 57 సంవత్సరాలకి 10 ఏళ్ల వయసులో తిరిగిన వాళ్ళని తేగలదు, 57 + 10ని కలిపి స్నేహం చేయించగలదు. లేదా 57 ఏళ్ల నన్ను కూడా 10 ఏళ్ల వయసుకు తీసుకెళ్లిపోయి 10 ఏళ్ల వయసులో తిరిగిన వాళ్ళందరూ మళ్ళీ తిరుగుతుంటాం, 20 ఏళ్ల వాళ్ళందరూ మళ్ళీ తిరుగుతుంటాం, 30 ఏళ్ల వాళ్ళందరూ మళ్ళీ తిరుగుతుంటాం. అంటే మీకు అర్థం అవడానికి చెబుతున్నా. ఇలా మనుషులతో ఎలా ఉందో మొత్తం ప్రదేశాలు, వస్తువులు, విషయాలు. మనం ఎప్పుడో చిన్నప్పుడు ఉన్న ఇల్లు ఉంటాం, మళ్ళీ అక్కడ ఆడుకుంటుంటాం. లేదా ఇప్పుడు 57 ఏళ్ల వయసులో మనం ఎప్పుడో వదిలేసి వచ్చిన ఇళ్ళకి మళ్ళీ వెళ్తాం. అసలు ఆ ఇల్లు ఉండవు, ఇప్పుడు పడగొట్టేసి అక్కడ కొత్త ఇల్లు, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి ఉంటారు, కానీ మనకు తెలియదు. కానీ మనం ఆ పాత ఇల్లులోకి వెళ్తాం. అలాంటి ఎన్నో జరుగుతూ ఉంటాయి. నాకేదో అయిపోయిందని కొందరు అనుకుంటూ ఉంటారు. కొందరు మామూలు విషయాలు అయితే ఏదో చిన్న చిన్న మనసు ఊహలు లేని కొట్టేస్తూ ఉంటారు. కొంతమంది ఇంకా వాటినే భారంగా భావించుకునే విషయాలను బట్టి బాబోయ్ నన్ను అయ్యో వెంటాడుతూనే వదలటం లేదనుకుంటా ఉంటారు. తాళ్ళు తాయెత్తులు, రంగురాళ్ళని పరిగెడతా ఉంటారు. ఇంకొంతమంది వీటినే దేవుళ్ళు, దేవతలు, మతములు, మార్గములు, గురువులు ఇలా చెప్పుకొని ఏదైనా మనసులో వేసుకున్నాక మహిమలో, మాయలో, అద్భుతాలు, బాబోయ్ నాకు దేవుళ్ళు కళ్ళలోకి వచ్చారు, దేవతల కళ్ళలోకి వచ్చారు, వీళ్ళందరూ నాకు బోధలు చేసేసారు, నాకు మంత్ర దీక్షలు ఇచ్చారు, మా గురువు గారు రోజు కళల్లో వెంటాడుతున్నాడు ఆయన, లేదా మా మాతాజీ గారు వెంటాడుతున్నారని ఇలా కళల లోకాలు మనోలోకంలో ఊహాత్మకంగా సృష్టించుకుంటూ ఉంటారు. అది ఏదైనా చేయగలదు. ఎందుకని ఏదైనా చేయగలదంటే అసలు మొత్తం సృష్టి దానిలోనే జరిగింది. శరీరమునకు మాత్రమే పరిమితి ఉంది, కాల పరిమితి ఉంది, దేశ పరిమితి ఉంది, స్థల పరిమితి ఉంది. మనస్సుకు లేదు, ప్రాణశక్తికి లేదు. ఎందుకంటే సర్వవ్యాపకమైన ప్రాణశక్తిలోనే పరిమితముగా సృష్టి ఉన్నది. శరీరమునకు సృష్టి ఉన్నది కనుక శరీరం సత్యము, సృష్టి సత్యము. ఇప్పుడు మనం జీవించాల్సిందే. కానీ మనస్సు అసత్యము. అందులో సత్యము ఏంటి అంటే శరీరపరమైనటువంటి ప్రస్తుత మనసు మాత్రమే మనకు ఉపయోగపడే సత్యం. ఏంటి ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇంతే, ఇదే సత్యం. గతం అనవసరం. నిన్న నేను ఏదో ఒకటి చెప్పేశాను, ఒక శీర్షిక చెప్పేశాను, మీరు వినేశారు, అది నిన్న అయిపోయింది. శరీరపరంగా నేను నిన్నటిలోకి వెళ్ళలేను, మళ్ళీ సేమ్ అదే నిన్నటిని రిపీట్ చేసి చెప్పలేను.
కానీ మనసు దాన్ని రిపీట్ చేసుకోగలదు. నిన్న నేను చెప్పాననే విషయాన్ని చెబుతుంది మనసు, శరీరం కాదు. నిన్న నేను ఒక శీర్షిక చెప్పాను అని చెబుతుందే మనసు, శరీరం కాదు. ఎందుకని శరీరం నిన్నట్లోకి వెళ్ళలేదుగా, అది మనసు చెబుతుంది. మనసు చెబుతుంది కనుక మనసు చెప్పమన్న విషయాన్ని నోరు చెప్పింది అంతే. అలాగే రేపు ఒక శీర్షిక చెబుతాను నేను అని రేపటిలోకి వెళ్ళి మాట్లాడుతుంది మనసు. మనసు చెప్పమన్న కనుక నోరు చెప్పింది అంతే. కానీ సత్యం ఏంటి అంటే, ఇప్పుడు నేను ఒక శీర్షిక మీతో మాట్లాడుతున్నాను, ఇప్పుడు శరీరము మనస్సు కలిసి ఉన్నాయి. కలిసి లేకపోతే నేను అసలు ఈ శరీరంతో మాట్లాడలేను, నోరు కదపలేను. మనసు ఇలా శబ్దం చేయాలి, ఇలా నోరు కదపాలి, ఇలా చెప్పాలి అని తెలిసిన విషయాలన్నింటినీ గుర్తు చేయకపోతే చెప్పటమే కుదరదు. కాబట్టి సత్యం ఏంటి శరీరపరంగా అంటే, ఇప్పుడు శరీరంతో కలిసి పనిచేస్తున్న మనసే వాస్తవ లోకం. దేనికి? శరీరానికి. మిగిలినంత మిథ్యాలోకం. అది ఉపయోగం ఉండదు. నిన్న మీరు చెప్పింది నిజమే కదండి, నేను చెప్పారు కదండి అన్నారనుకోండి, అది మనసు చెబుతుంది. నిన్నట్లోకి నేను వెళ్ళలేను, ఇంకా అయిపోయింది, దాని స్టోరీ లేదు, అసలు లేని స్టోరీ. అందుకని గతంలోకి వెళ్ళకండి, భవిష్యత్తులోకి పరిగెత్తకండి అని చెబుతారు. అసలు పరిగెత్తుంది మనం కాదు, మనసు. అర్థమైంది అనుకోండి, అది అసలు జబ్బు ఎందుకు అవుతుంది మనకి, మానసిక వ్యాధి ఎందుకు అవుతుంది. డాక్టర్లు వచ్చి బాబోయే ప్రస్తుతంలోనే ఉండండి, ఊహలు ఊహించకండి, పరుగులెట్టకండి, ఏదో ఊహించే కాకండి అని ఎందుకు చెప్పటం. మనసు అర్థమైనప్పుడు నీకే తెలుస్తుంది అది స్థలకాలాదులకు అతీతమైనది కనుక అది అలా ప్రయాణిస్తూ ఉంటుంది. నేను పట్టించుకోక్కర్లేదు, నేను శరీరపరమైన విషయాలను మాత్రమే సత్యంగా తీసుకొని చేయాలి. కానీ మనసు అలా పరుగులు పెడుతూ ఉంటుంది. ఇంకా అలా పరుగులు పెడుతుంది కనుక స్థలకాలాదులకు అతీతమైనది కనుక ఇక కళలో చిత్ర విచిత్రాలు వస్తాయి. నేను ఉదాహరణగా మీకు చెప్పాను, నాకు వచ్చే కళలే చెప్పాను. ఎంతో మంది ఎప్పుడో చచ్చిపోయిన మా తాతగారు మళ్ళీ ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంటారు, ఎప్పుడో చచ్చిపోయిన మా బంధువులు, మా స్నేహితులు అలా మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడెప్పుడో 57 ఏళ్ల వయసుకు ముందు నా చిన్నతనం నుంచి నాకు బలంగా గుర్తున్న విషయాలన్నీ కళల్లో వస్తే మళ్ళీ ఆ స్నేహితులతో ఆడుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి అదే వయసులో, అదే ప్రదేశంలో, అదే రూపంలో ఉంటాం. ఒక్కొక్కసారి ఇప్పుడున్న వయసులో అప్పుడు వాళ్ళు వచ్చి కలుస్తూ ఉంటారు. ఇప్పుడున్న వయసుతో, ఇప్పుడున్న మనుషులతో, ఇప్పుడున్న భార్య పిల్లలతో, అప్పుడున్నటువంటి స్నేహితులతో, ఆ 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళ స్నేహితులతో గడుపుతూ ఉంటాం. చిత్ర విచిత్రమయంగా ఉంటది మనో సృష్టి. అయితే ఏంటది? మిథ్యాలోకం అని చెప్పాను. అది సత్యం ఎప్పుడవుతుందంటే, శరీరముతో ప్రస్తుతము నేను మాట్లాడుతున్నది సత్యము అంతే. శరీరంతో మెలకువలో ఇప్పుడు జరిగేదంతా సత్యం. ఎందుకంటే సృష్టి ఉంది, మనం అనుభవిస్తున్నాంగా. ఇంకోటి సత్యం ఎప్పుడవుతుందంటే, ప్రాణశక్తిలోకి వెళ్ళిపోతే సృష్టి అంతా ప్రాణశక్తిలో ఎలా ఉన్నది. మరి సృష్టి శరీరపరంగా ఉన్నది ఇక్కడ, కానీ ప్రాణశక్తిలోకి వెళ్ళిపోతే, ప్రాణశక్తిలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అనేది నిద్రాస్థితి చెప్పేస్తుంది. మీరేం ఇప్పుడు వెళ్ళి ట్రై చేయక్కర్లా, ఆల్రెడీ జరుగుతుంది మీ శరీరంలో. మనందరికీ జరుగుతుంది అదే నిద్రాస్థితి. ప్రాణశక్తికి వెళ్ళిపోతే అసలు సృష్టి లేదు, పగలు లేదు, చీకటి లేదు, వెలుతురు లేదు, ఏమీ లేదు, మనుషులు లేరు, సృష్టి లేదు, నేనన్న భావనే లేదు అసలు. కానీ ఉన్నానన్న స్థితి ఉంది, ఉన్నది అన్న స్థితి ఒకటి ఉంది అంతే. ఏకత్వం ఉంది అక్కడ. ఆ ఏకత్వము సజీవత్వముగా ఉన్నది. మళ్ళీ మెలకు వస్తుంది, అది సహజ విషయం. మెలకు వచ్చిందంటే ఏం లేదు, మనసు వచ్చింది, శరీరం వచ్చింది, సృష్టి వచ్చింది. మెలకువ అంటే సృష్టి. ఆ సృష్టిలో నేను ఉన్నా, నా మనసు ఉంది, నా శరీరం ఉంది. ముందు మెలకువ మనసుకు వస్తుంది. శరీరంతో అది కలవక ముందు అది మనసు సంచారం అంతా కలలో. శరీరంతో కలిసినప్పుడు కూడా ప్రస్తుతములో శరీరాన్ని నడిపేది కాక ఊహాత్మకమైంది, గతం కావచ్చు, భవిష్యత్తు కావచ్చు, ఊహాత్మకమైంది ఏదైనా అది మనోలోకమే. దానివల్ల ఉపయోగం లేదు. ప్రస్తుతం శరీరంతో కలిసిన మనసే ఉపయోగం. అందుకని మనసులో ఉన్న మిథ్యాతత్వాన్ని వదిలించుకోవాలి. చాలా మంది ఇదే పట్టుకొని నాకేదో అయిపోతుందని తాళ్ళు తాయెత్తులు రంగురాళ్ళకు తిరుగుతూ ఉంటారు, లేదా మహిమలు మాయలు అద్భుతాలు అంటూ అలా తిరుగుతూ ఉంటారు. ఈ రెండు ఇక్కడే ఉన్నాయి, మనోలోకము మిథ్యాలోకంలో జరుగుతూ ఉంటాయి. దాన్ని ఎవరికి వాళ్ళు గ్రహించినప్పుడు మీ మనసు మీకు బ్రహ్మాండంగా అర్థమవుతుంది. అందులో పెద్ద విశేషమే ఉంది. అందుకని అందులో సత్యత ఎంత, అసత్యత ఎంత తీసుకోవాలి.
అదే ప్రాణశక్తికి వెళ్ళినప్పుడు నిద్రాస్థితి అన్నాం. ఏమైంది నిద్రాస్థితిలో? అసలు ఏమీ లేదు. మరి నిద్రాస్థితిలో సృష్టి ఏమైపోయింది? సృష్టి లేదా అంటే ఉంది. ఎలా ఉన్నది అంటే పాలలో పెరుగు వలె, పాలలో వెన్న వలె, పాలలో నెయ్యి వలె, పాలలో మజ్జిగ వలె, అలా అంతర్లీనముగా సృష్టి ఉన్నది. పాలలో ఇవన్నీ ఉన్నాయి. ఎలా ఉన్నాయి? అంతర్లీనముగా ఉన్నాయి. పాలు చూస్తున్నప్పుడు పెరుగు కనబడుద్దా? కనబడదు. పాలు చూస్తున్నప్పుడు మజ్జిగ ఉంటాయా? ఉండవు. పాలు చూస్తున్నప్పుడు వెన్న ఉంటుందా? ఉండదు. పాలు చూస్తున్నప్పుడు నెయ్యి ఉంటుందా? ఉండదు. నెయ్యి చూస్తున్నప్పుడు పాలు ఉంటాయా? ఉండవు. మళ్ళీ రివర్స్లో వెన్న చూస్తున్నప్పుడు పాలు ఉంటాయా? ఉండవు. పోనీ వెన్న చూస్తున్నప్పుడు నెయ్యి ఉంటుందా? ఉండదు. పెరుగు చూస్తున్నప్పుడు వెన్న ఉంటుందా? ఉండదు. పోనీ నెయ్యి ఉంటుందా? ఉండదు. పాలు ఉంటాయా? ఉండవు. అలా ఏ స్థితిని చూస్తుంటే ఆ ఒక్క స్థితే సత్యముగా ఉంటుంది. ఎందుకని? అది అంతర్లీనముగా ఉన్నది. అందులో పాల యొక్క శక్తులవి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ప్రాణశక్తి యొక్క శక్తులని ఎలా చెప్పుకున్నామో, పంచభూతములు ఆకాశము, వాయువు, తేజస్సు, నీరు, భూమి, లేదా తేజస్సుని అగ్ని అంటారు. ఇవన్నీ శక్తి యొక్క శక్తులు, ఆత్మశక్తి యొక్క శక్తులు, శక్తి యొక్క శక్తులు. తమోగుణము, రజోగుణము, సత్వగుణము, ఇవన్నీ శక్తి యొక్క శక్తులు. అవన్నీ ఎక్కడున్నాయి? అంతర్లీనముగా ఉన్నాయి. పాల యొక్క శక్తులు ఏంటి? పెరుగు, వెన్న, నెయ్యి, మజ్జిగ, మేగడ, ఇవి పాల యొక్క శక్తులు. పాలకి వాటి శక్తికి అసలు సంబంధమే ఉండదు. పాలకి వెన్నకి ఎక్కడ సంబంధం ఉండదు. పాలకి పెరుగుకి అసలు ఎక్కడ సంబంధం ఉండదు. తెలియని వాళ్ళకంటే పాలు తోడేస్తే పెరుగు అవుతుంది అని తెలియని వాళ్ళకి పెరుగు గిన్నె, పాల గిన్నె ఇస్తే రెండు ఒకే జాతి, ఒకే ఈ పాలే పెరుగైంది అంటే ఎవరు నమ్మరు. మనకు అలవాటు కనుక నమ్ముతున్నాం అంతే. అలాగే పాల గిన్నె అక్కడ పెట్టి, పెరుగు గిన్నె అక్కడ పెట్టి, పక్కన వెన్న పెడితే, వెన్న ఇంకో గిన్నెలో పెడితే, ఈ పాల నుంచే ఇది పెరుగయ్యి వెన్న వచ్చిందంటే తెలియని వాడు ఎవడు నమ్మడు. ఎలా వస్తుందండి? అసలు దానికి స్వరూప స్వభావాలే తేడాగా ఉన్నాయి కదా అంటాం. లాజికల్ బ్రెయిన్ అక్కడ పనిచేయదు. లాజికల్ బ్రెయిన్కి ఎప్పుడు తర్కబద్ధంగా విషయం అర్థమవుతూ ఉండాలి. కానీ ఇది మనకు అనుభవం కనుక, పాల నుంచి పెరుగు, పెరుగు నుంచి వెన్న అనుభవం కనుక నమ్ముతున్నాం. అది అనుభవం. దానికి ఇంకా అనుభవానికి లాజికల్ బ్రెయిన్ అక్కర్లేదు. అనుభవానికి అసలు లాజికల్ బ్రెయిన్ అక్కర్లేదు, నమ్మకం కూడా అక్కర్లేదు. అది సత్యము. నమ్మకం అంటే ఎవరో చెప్పారు కాబట్టి నమ్ముతున్నాను కాదు, సత్యం. అనుభవం అంటే సత్యము. అలాగే నెయ్యి గిన్నె కూడా తెచ్చిపెట్టాం అనుకోండి, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి తెచ్చిపెట్టి ఇవన్నీ పాల నుంచే వచ్చిన పాల శక్తులు అన్నాం అనుకోండి, ఎవరు నమ్మరు. కానీ అది అనుభవం కనుక మనం నమ్ముతున్నాం. అలాగే అనంత సృష్టి ప్రాణశక్తి యొక్క, ఆత్మశక్తి యొక్క, విశ్వశక్తి యొక్క, శక్తి యొక్క లక్షణములు. ఇందులో ఎన్ని రకాలుగా వ్యక్తీకరించబడుతున్నాయో, అంటే సృష్టిలో ఎన్ని వెరైటీలు కనబడుతున్నాయో, ఎన్ని గుణములు కనబడుతున్నాయో, ఎన్ని స్వభావములు కనబడుతున్నాయో, ఎన్ని పరిస్థితులు కనబడుతున్నాయో, అవన్నీ శక్తి యొక్క శక్తులు. అది ఎక్కడున్నాయండి? మరి ప్రాణశక్తిలోకి వెళ్ళిపోతే అవన్నీ కనపడతలేదుగా. పాల దగ్గరికి వెళ్ళిపోతే ఇవన్నీ మిగిలిన కనపడతలేదుగా. అంటే అవన్నీ ప్రాణశక్తులు అంతర్లీనముగా ఉన్నవి. ఆ పరిస్థితులను బట్టి అది బయటకు వస్తుంది అంతే. మీరు ఇప్పుడు పెరుగు కావాలి అంటే పెరుగు స్థితిలో మీకు పాలు దర్శనం అవదు. అలాగే శరీర భావంతో ఉన్న నాకు ప్రాణశక్తి ఎవరికి తెలియదు. నెయ్యి స్థితిలో పాలు దర్శనం అవదు, మిగిలిన ఏ స్థితులు కూడా దర్శనం అవ్వవు. అందుకే శరీర స్థితిలో ఉన్న వాళ్ళు వాళ్ళ మనసును వాళ్ళే అర్థం చేసుకోలేరు. బాబు చచ్చిపోయిన వాళ్ళు కనపడినా ఎంట పడుతున్నారండి, అనేక పాములు గేములు పగబెట్టేసినట్టు నేను కళ్ళలోకి వచ్చి పాములు కరుస్తున్నాయండి, అబ్బోబో ఏ దయ్యాల సినిమాలు చూసి దయ్యాలను ఎంట పడుతున్నాయండి, చిత్ర విచిత్రంగా ఉందండి బాబు కళల్లో అని తాళ్ళు తాయెత్తులకు పరుగులు పెడతా ఉంటారు. లేదా దేవుళ్ళు దేవతలు వీళ్ళందరూ దర్శనాలు ఇచ్చేసారండి, ఇప్పుడు నేను వెళ్ళి మొక్కులు తీర్చుకురావాలి, మా గురువు గారు మహిమాన్వితుడు శక్తివంతుడు అని పుస్తకాలు రాసేస్తుంటారు. ఇదంతా మనోలోకం. ఆ మనోలోకం ఇది అలాగే జరుగుతుంది. అదేం పెద్ద విశేషం కాదు అసలు. దాని గురించి తెలుసుకుంటే చాలు. శరీరపరమైనటువంటి పరిమితత్వం అంటే
నెయ్యి స్థితిలో ఉన్నా మిగిలిన ఏ స్థితులు తెలియదు, పాలు తెలియదు. అందుకని శరీర స్థితిలో మనకు మనస్సు తెలిచావు, చేసే పనులు తెలిచావు, గందరగోళానికి గురైపోయి కొన్ని మహిమలు అంటాం, కొన్ని మాయలు అంటాం, కొన్ని భయాలు అంటాం, కొన్ని బాధలు అంటాం, కొన్ని ఆదుర్దాలు అంటాం, అది ఎవరో ఏదో నాకు చేసేసారంటాం. ఇంకా పరిగెత్తాం, తాళ్ళు తాయెత్తులు రంగురాళ్ళు ఉంగరాళ్ళని ఎవరు కనబడితే వాళ్ళ చుట్టూ పరిగెత్తాం. వాళ్ళు కూడా మనతో బొమ్మలాట ఆడుకుంటారు. ఎందుకంటే అందరికీ ధనం మూలం మిదం జగత్. డబ్బు కావాలి, కీర్తి ప్రతిష్టలు కావాలి, లగ్జరియస్ గా బతుకు గడిచిపోవాలి, తమ వెనకాల గుంపులు సమూహాలు పోగవాలి, ఆ మమ్మల్ని నాయకుల్ని చేయాలి, ఆ నాయకుల్ని గురువు గారనో మహాత్ముడనో ఒక సమూహం తయారైపోవాలి, నాయకురాలు నాగమ్మలు అయిపోవాలి, మాతాజీలు అయిపోవాలి. వీళ్ళందరూ మోసగాళ్ళని చెబుతున్నా, నిజమైన నేను అంటలే, అసలు అనను కూడా. ఎందుకంటే నిజమైన వాళ్ళ వలన నేను ఎంత దూరం వచ్చాను. కాబట్టి వాళ్ళందరూ అలా మోసపుచ్చుతూ మనకు తెలియనటువంటి మన మనోస్థితులను మనకే నిజస్థితులుగా కల్పనలు కల్పించి మేము తగ్గించేస్తాం, మేము బాగొట్టేస్తామని మన భ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు. అందుకని సైకాలజీ అంటే మనస్తత్వ శాస్త్రం చదువుకున్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది. అందుకని మనస్తత్వ శాస్త్రం చదువుకున్న డాక్టర్లు కూడా వచ్చారు. ఇటువంటి పిచ్చి పిచ్చి అన్ని నమ్మకండి ఆయన, మహిమలు లేవు, మాయలు లేవు, అద్భుతాలు లేవు, అది పిచ్చే. దయాలు లేవు, దేవతలు లేవు. ఈ విధానాలు పెట్టుకొని మీ బుర్ర పాడు చేసుకోబాకండి. మేము ఈ చదువుకున్న మనసు ఎలా పనిచేస్తుందో చెబుతాం. తాళ్ళు తాయెత్తులు రంగురాళ్ళు ఉంగరాల కోసం పరుగులు ఎట్టకండి ఆయన, దానికి మందులు ఉన్నాయి, లేదా కౌన్సిలింగ్లు ఉన్నాయి అని ఇప్పుడు డాక్టర్స్ వచ్చి హాస్పిటల్స్ ఓపెన్ చేశారు. అన్న సైక్రియాటిస్టులు, సైకాలజిస్టులు అంటారు. వీళ్ళు కేవలము మనసుకి వైద్యం చేస్తారు. మిగిలిన డాక్టర్లు అందరూ శరీరానికి వైద్యం చేస్తారు. అది తెలుసుకోవాలి. మన మనోశాస్త్రం మనం తెలుసుకున్నాం అనుకో, అసలు మనకు వైద్యాలతోనే పని ఉండదు. ఎందుకని కల్పన ఏంటో మనకే తెలిసిపోతుంది. అయితే అది మనసు గురించి పూర్తిగా తెలియాలి. మనసుకి స్థలకాలముల పరిమితి లేదు. మనసు ప్రాణశక్తే కనుక సర్వము చేయగలదు. సృష్టిలో ఎంత జరిగిందో అంతా చేయగలదు మనసు. అయితే అది మన సొంత మనసు ఈ శరీరంతో సంబంధించిన విషయాలను అది గ్రహించింది కనుక గ్రహించిన విషయాలతోనే అది ఏ కల్పనలైనా చేయగలదు. గ్రహింపు లేని విషయాలతో చేయలేదు అది. అయితే దానికి ఒక మనిషి తెలుసు, ఒక పాము తెలుసు అనుకోండి, సృజనాత్మకతగా సగం మనిషిని సగం పావుని కలిపేయగలదు, సగం చేపని సగం మనిషిని కలిపేయగలదు, సగం పులిని సగం మనిషిని కలిపేయగలదు. అలా తెలిసిన వాటిని కలిపి మిక్స్ చేయగలదు, కొత్త వాటిని సృష్టించగలదు. అదే సృష్టి సృజనాత్మకత ప్రాణశక్తిలో ఉంది, అదే మనసులో. ఇది సహజంగా ఏంటంటే శరీర భావంలో ఉన్నప్పుడు కంట్రోల్డ్గా ఉంటాం మనం. అందుకే పగటిపూట సాధనలో స్థిరముగా ఉంటుందంటే పగటిపూట సాధనలో ఎరుకులో ఉన్నాం, మెలకువలో ఉన్నాం. శరీరం ప్రస్తుతంలో శరీరంతో ప్రస్తుత మనసు కలిసి పనిచేయాలి. నేనని తెలియాలి అంటే చూస్తున్నాం, ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు చూసేది గ్రహిస్తుంది, ఇప్పుడు వినేది గ్రహిస్తుంది, ఇప్పుడు తినేది గ్రహిస్తుంది, ఇప్పటినే గ్రహిస్తుంది. అందువల్ల కొంత మనకేదో నిశ్చలంగా ఉన్నట్టు ఏదో కుదిరినట్టు అనిపిస్తుంది. కానీ ఏం అనిపించినా ఏం కుదరలేదు. అది వెళ్ళి ధ్యానాల్లో తపస్సుల్లో కూర్చుంటే ఊహాత్మకంగా పరిగెడతానే ఉంటుంది. కొంతవరకు నేను ధ్యానానికి కూర్చున్నాను అనే శరీర భావన ఉంది కనుక, నేను సాధనకు కూర్చున్నాను అనే శరీర భావన ఉంది కనుక, శరీర భావన ఉన్న చోట మనసు ఆ శరీరానికి అతుక్కొని ఉంటేనే శరీర భావన ఉంటుంది. అతుక్కొని ఉంటుంది కనుక సాధన కుదిరినట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. అది ఇమీడియట్ గా సాధన కుదరటం కాదు. సాధన కుదరటం అంటే నిద్రాస్థితి లాంటి శరీర భావన కూడా లేని స్థితికి వెళ్తాం. ఎక్కడ మెలకువలు ఎరుకలు నిద్రపోం. చాలా మంది ధ్యానాలు చేయించేవాళ్ళు నిద్రపోండి అని చెబుతున్నారు. యోగ నిద్ర అని పేరు పెట్టారు దానికి. సహజంగా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనసుకి పని లేకపోతే శరీరానికి నిద్ర వస్తుంది. ఎందుకంటే నిద్రపోవాలంటే మనసు పనులన్నీ ఆపేయాలి. రాత్రిపూట రోజు జరిగేది అదే. అందుకని బస్సులు ఎక్కినా కార్లు ఎక్కినా ఎక్కడికన్నా నాకు ఇప్పుడు పని లేదు అని మనం ప్రయాణాలకు వెళ్తున్నాడు చాలా మంది నిద్రపోతుంటారు. కారణం ఏంటంటే పని లేదు, ఇప్పుడు మనసు పని చేయక్కర్లేదు అనగానే శరీరం మత్తులోకి పోతుంది. ఎందుకని మనసు ఎప్పుడైతే శరీరాన్ని తీవ్రంగా పట్టుకోవటం ఆపేసిందో ఆ చురుకుదనం తగ్గేటప్పటికి మత్తు వస్తుంది. అంతకు మించి విశేషత ఏం లేదు ఇక్కడ. కాబట్టి జాగ్రత్తగా అంటే విషయాలను పట్టుకొని మనం జాగ్రత్తగా వెళ్ళాలి. జాగ్రత్తగా వెళ్తే మనసు యొక్క స్థితిగతులు అర్థమవుతాయి.
ఇప్పుడు శరీర భావంలో ఎప్పుడైతే ఉన్నామో మనం సాధన చేస్తున్నప్పుడు కూడా నేను శరీరం అని మనకు తెలుస్తున్నంతసేపు సాధన కుదిరినట్టు కాదు. కాకపోతే శరీరాన్ని అతుక్కొని మనసు ఉంటుంది కనుక అక్కడ ఉంది కనుక ఎక్కువ పరుగులు తీయకుండా శరీరంతో కలిసి ఉన్నప్పుడు కొంతవరకు సాధన కుదిరినట్టుగా భావించుకోవచ్చు, పరుగులు స్పీడ్ తగ్గినప్పుడు. కానీ ఒరిజినల్ గా సాధన ఎప్పుడు కుదిరినట్టు అంటే నిద్రాస్థితి లాంటి స్థితి, మెలకువలో మనం సాధనలో కూర్చున్నప్పుడు నిద్రాస్థితి లాంటి స్థితి, అభావ స్థితికి వెళ్ళిపోవాలి. నేనున్నానన్న ఎరుక కూడా, అంటే నేను ఈ శరీరము పేరు ఊరు లేనటువంటి ఎరుక కూడా ఎరుకుంటది. మిగిలినటువంటి భావాలు ఎరుకుండదు, సృష్టి ఎరుకుండదు, నా జీవితపు ఎరుకుండదు, నా శరీరపు ఎరుకుండదు. అటువంటి ఒక ఉనికిగా మిగిలిపోతాను. అంటే ఏ భావము లేని అభావ స్థితికి వెళ్తాను. అది ప్రాణశక్తి స్థితి. దాన్ని మెలకువలో తెచ్చుకుంటే దాన్ని మోక్షమా ఆత్మ సాక్షాత్కారం అన్నారు. అది నిజమైన సాధన. అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ లోపల మనసు యొక్క మిథ్యాతత్వాన్ని, అందులో ఉన్న సత్యత అంతా మిథ్య అంతా అంటే ప్రాణశక్తి వైపుకు వచ్చినప్పుడు సర్వము ప్రాణశక్తే అనే అభావ స్థితికి రావటం అది సత్యత, అది మోక్షము, అదే ఆత్మ సాక్షాత్కారము. ఎన్ని పేర్లైనా పెట్టండి దానికి, ఉనికి ఎరుక ఏదైనా. అలాగే శరీరము వైపుకు వచ్చినప్పుడు సంపూర్ణ మెలకువలో శరీరముతో కలిసి మనసు సాగటము, మనం పనులు చేసుకుంటాం, జీవించడం, నేను, నాది, నావి, నా వాళ్ళు, నా కుటుంబం, ఇదంతా శరీరపరంగా సంపూర్ణ సత్యము. అటు ప్రాణశక్తి కాక ఇటు శరీరము కాక మధ్యలో మనసు చేసేటువంటి కళలు గాని, ఊహలు గాని, మహిమలు గాని, మాయలు గాని, అద్భుతాలు గాని, బాధలు గాని, సుఖదుఖాలు గాని, మనోకల్పనలు గాని అంత మిథ్యాలోకము. ఆ మిథ్యాలోకంలో పడి కొట్టుకోకుండా ఉండాలి. అది తెలుసుకుంటే చాలు. అదే ఇప్పుడు పగటిపూట సాధన బాగానే ఉందండి, ఇందాక చెప్పాక సంపూర్ణ మెలకువలో ఉన్నప్పుడు మనసు ప్రస్తుతంలో కలిసి ఉంటుంది. రాత్రిపూట కళల్లో వేగంగా పరిగెడుతుంది అంటే అది అసలు మన చేతిలో లేదు. దానికి స్థలము కాలము పరిమితి లేదు. అందుకని దాని ఇష్టం వచ్చినట్టు కళల్లో పరిగెడుతుంది. అది పరిగెట్టడం కాదు, దానికి వేగము లేదు, అపరిమితమైన శక్తి, అది సర్వవ్యాపక శక్తి. అది అలాగే ఉంటుంది. ఇవన్నీ కళల్లో మనం అనుభవిస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎప్పటికీ ఇలాగే ఉంటుందా ప్రశ్నలు వారు అడిగింది. అది ఎప్పటికీ ఇలాగే ఉంటుందా, లేదా ఎప్పటికైనా ఈ కళల లోకం ఆగుతుందా అంటే కళల లోకం ఆగేది ప్రాణశక్తి ఎరుకలో, కళల లోకం సాగేది నిద్రాస్థితిలో, శరీరం నిద్రపోయి మనసు మేలుకున్నప్పుడు. కళలు అసలు లేకుండా సంపూర్ణ మెలకువలో శరీరంతో కలిసి జీవిస్తున్నప్పుడు కళల లోకం ఉండదు. సంపూర్ణ ప్రాణశక్తి భావనలో కళల లోకం ఉండదు, మధ్యలో ఇది ఉంటుంది. కానీ ఎప్పుడైనా మధ్యలో కూడా ఈ కళల లోకం ఆగుద్దా అంటే అసలు ఈ కళల లోకం ఎందుకు వస్తుంది, ఎలా వచ్చింది, మనసు ఎలా తయారైంది? శరీరముతో మనము గ్రహించినటువంటి విషయములు ప్రాణశక్తిలో గుర్తున్న ప్రదేశము పేరు మనసు, అంటే గుర్తున్న విషయాలు మనసు. ఇప్పుడు మనం ప్రాణశక్తి గూర్చి, మనసు గూర్చి, శరీరము గూర్చి పదే పదే వింటూ ఈ భావనలన్నీ లోపలికి వేసుకుంటూ మళ్ళీ ఇవన్నీ గుర్తున్నాయి అనుకోండి, ఏమైంది? అది మనసు అయింది. ప్రాణశక్తి ఎరుకను చెప్పుకున్నాం, అది కూడా మనసు అయింది. మనసు గూర్చి చెప్పుకున్నాం, గుర్తుంది, అది కూడా మనసు అయింది. శరీరంతో కలిసిన మనసు గురించి మాట్లాడుకుంటున్నాం, శరీరం గురించి మాట్లాడుకుంటున్నాం, అది కూడా మనసు అయింది. గుర్తున్న విషయాలన్నీ మనసే, మంచి చెడని కాదు. అందువలన ఈ సాధనాపరమైనటువంటి, ఈ సత్యమైన ఆత్మజ్ఞానపరమైనటువంటి ఆధ్యాత్మిక చదువు, నా స్వీయ స్థితి, నా సంపూర్ణ స్థితి, నా శరీర స్థితి, నా మనోస్థితి, నా ప్రాణశక్తి స్థితి, వీటికి సంబంధించినటువంటి విషయములను పదే 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 గాఢంగా ఆ మనసులో వేసినప్పుడు మనసులోని చెత్తనంతా అదే క్లీన్ చేసుకుంటుంది. ఎందుకనంటే ఈ విషయాలు గాఢంగా వెళ్ళి అదంతా కల్పన, ఊహ అనేటువంటి విషయాలుగా కొట్టివేసినప్పుడు ఇది కాలాంతరంలో జరగచ్చు. అయినా కొద్ది కొద్ది కళలు రావచ్చు, అది చెప్పలేము. సంపూర్ణమైన స్థితికి వెళ్ళాలి. అయితే మనసు అనేది మనం తయారు చేసుకుందే కనుక ఖచ్చితంగా ఇప్పుడు ఈ తయారు చేసుకుంటున్న విషయాలు ఆ మనస్సులో ఉన్నటువంటి మిథ్యాతత్వాన్ని కొంతవరకు ఆపచ్చు.
ఆపడానికి ఛాన్స్ ఉంది. ఎప్పుడు ఇది బాగా బలపడినప్పుడు, ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు బాగా బలపడినప్పుడు. అప్పటి వరకు ఇవన్నీ సాగుతానే ఉంటాయి. నేను సామాన్యున్నే అని మీతో ఎందుకు చెబుతూ ఉంటానంటే చాలా శీర్షికల్లో చెబుతాను. అయ్యా నేను చెప్పేదాన్ని విని మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి. ఇప్పుడు కూడా ఈ శీర్షికలు కూడా చెబుతున్నాను. నేను చెప్పిన వాటిలో మీకు ఏదైనా అర్థమయ్యి మీరు జీవితంలో ఆచరించుకోవడానికి పనికొచ్చి అది కూడా మంచి విషయము సత్యము అనుకుంటే తీసుకొని ఆచరించుకోండి. ఆచరించే వాళ్ళకి సందేహాలు వస్తే అడగండి, మళ్ళీ చెప్పుకుందాం. అలాగే ఇది నచ్చని వాళ్ళు, ఇది అర్థం కాని వాళ్ళు నన్ను క్షమించి వదిలివేయండి, నేను అతి సామాన్యుడను. ఈ శీర్షికలోని చెబుతున్నాను, ప్రతి శీర్షికలో చెబుతాను. ఎందుకనంటే నాకు తెలుసు. ఇప్పుడు నా కళల లోకం గురించి చెప్పాను. నాకు కూడా కళలు వస్తాయి, నాకు కూడా ఇలాంటి భావాలు వస్తాయి, నాకు కూడా ఇలా అనిపిస్తాయి అని చెప్పాను. అంటే ఏంటి, ఆ కళల లోకం ఎప్పటిదో మనసు ఇంకా ప్రయాణిస్తూనే ఉంది. అంటే మనసు అభావ స్థితికి చేరుకోవాలి. అందుకని ఎవరికి వాళ్ళు నేను జ్ఞానిని, నాకు అర్థమైపోయింది, నేను మహాత్మునని మనకు మనమే బిరుదులు ఇచ్చుకోకూడదు. అసలు ఆ బిరుదులు మనకు మనం తయారు చేసుకోకూడదు. నిజమైనటువంటి జ్ఞానికి నిద్రాస్థితి కూడా ఎరుక స్థితిగా ఉంటుంది. అది ఇప్పుడు మనం చెప్పుకున్న అర్థం కాదు. నిద్రాస్థితి కూడా ప్రాణశక్తి ఎరుక స్థితిగా ఉండొచ్చు, లేదా శరీర స్థితి ఎరుక స్థితి. నేను శక్తినన్న భావనలో నిద్రపోతూ ఉంటాడు. అంటే నిద్రపోతుంది శరీరం, నిద్రపోతుంది మనసు, కానీ ఎరుకలో ఎప్పుడు ఎరుకుగానే మెలకుగానే ఉంటాడు. నిద్రాస్థితిలో జాగ్రత్త అవస్థలో ఉంటాడు. అది బాగా సాధనలోకి వెళ్ళిన వాళ్ళకి అర్థమవుతుంది. జ్ఞాన్ని నిద్రపోవడం, ప్రాణశక్తి నిద్ర ఎందుకు పోద్ది? మరి నిద్రపోవడా జ్ఞాని అంటే, జ్ఞాని శరీరం నిద్రపోద్ది, జ్ఞాని మనసు నిద్రపోద్ది. మరి జ్ఞాని మనసు కలలు కనదు. ఎందుకని అంటే పూర్ణ జ్ఞాని అయితేనండి. ఎందుకు కలలు కలదంటే, ఎప్పుడు శరీరం నిద్రపోయిందో అప్పుడు ప్రాణశక్తి ఎరుకలోనే ఉన్నాడు, ఎరుకుతో నిద్రపోతుంది శరీరం. నేను ప్రాణశక్తి నన్ను ఎరుక అక్కడ ఉంది. ఏమంటే ఇలా జరుగుద్దా అండి, ఏదో మీకు నోటుకు వచ్చింది తోచింది చెప్పేస్తున్నారా అని కూడా మీరు అడగొచ్చు, నన్ను తప్పులేదు. దీనికి ఒక సాక్ష్యంగా రమణ భగవానుల దగ్గర ఒక విషయం ఉంది. రమణ భగవానుల్ని ఆయన పక్కన ఉన్న శిష్యుడు, అంటే చాలా మంది వాళ్ళు కలిసి పడుకునేవాళ్ళు, దగ్గర ఉన్నటువంటి శిష్యులు. అయ్యా మీరు రాత్రి బాగా గురక పెడుతున్నారు, నేను విన్నాను, చాలాసేపు నిద్రపోలేదు నేను, మీరు బాగా గురక పెడుతున్నారు అన్నాడు రమణ భగవానులతో. అన్నాడు రమణ భగవానులు అన్నారు, అవును నేను కూడా విన్నాను అన్నారు. ఆయన చెప్పారు, రోజు గురక పెడుతున్నాను, నేను కూడా వింటున్నాను అని. అంటే ఏంటి, శరీరపు చర్యలు ఎరుకలో, ప్రాణశక్తి ఎరుకలో ఆయనకు తెలుస్తూనే ఉంది. తెలుస్తుందండి ఏంటి, అక్కడ మనసు కూడా సునిశ్చితంగా విషయాన్ని గ్రహించి గురక పెడుతున్నానని నాకు కూడా తెలుసు అని చెప్పాడు. అంటే అప్పుడు జ్ఞాని మనస్సు ఎలా ఉంది? జ్ఞానికి కూడా మనసు ఉంది. తనను తాను గమనించుకుంటూ తాను ప్రాణశక్తినన్న ఎరుకన మనసు ఎప్పుడు చెబుతూనే ఉంది. అందుకే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అన్నారు. శరీరం ఉన్నంత వరకు జ్ఞానికి నేను అనంత ఆత్మశక్తిని అని చెప్పేది కూడా మనసే. మనసు అంటే ఏముంది, గుర్తు, జ్ఞాపకం అంతేగా. ఇప్పుడు ప్రాణశక్తిని గుర్తుపెట్టుకుంది. అది శరీరం ఉంది నాకు, ప్రాణశక్తిని నేను రెండింటిని గుర్తుపెట్టుకున్నాను. శరీరపరంగా ఏం చేయాలో చెబుతుంది జీవన్ముక్తుడికి. అయ్యా నువ్వు మలమూత్ర విసర్జన చేయాలి, ఆహారం తినాలి, నిద్రపోవాలి, లేవాలి, లేకపోతే శరీరం పాడైపోద్ది, శరీరాన్ని రక్షించుకోవాలి. అవి చేస్తున్నాడు ఆయన. ఆ చెప్పేదంటే మనసే గుర్తు. నాకు శరీరం ఉందని ఒక గుర్తు, ఆ శరీరంతో ఏం చేయాలో గుర్తు, స్థలకాలాదులు గుర్తు. అలాగే ప్రాణశక్తి ఎరుకను పొందాడు. ఎరుకను పొందినప్పుడు ఆ పొందిందంతా గుర్తుంది. ఆ గుర్తును చెప్పి నువ్వు జీవన్ముక్తుడివి, నువ్వు ప్రాణశక్తి ఎరుకను పొందావు, ఆ ఎరుక ఎలా ఉంటుంది, ఆ ఎరుకతో నువ్వు ప్రవర్తించు అని చెబుతుంది కూడా మనసే. అందుకని గాఢ నిద్రా స్థితిలో ఇప్పుడు ఆ మనసు తనలో ఉన్నటువంటి విషయాలని చెప్పుద్ది. ఏం చెప్పుద్ది? నీ శరీరం నిద్రపోతుంది, నీ ప్రాణశక్తిగా నువ్వు మేలుకొనే ఉన్నావు, అదిగో శరీరం గురక పెడుతుంది అని చెబుతుంది. మనకు స్వప్నలోకంలో ఏం జరుగుతుందో, కళల్లో మనసు ఎలా మనకు పరుగులు పెడుతుందో, జీవన్ముక్తుడికి
ఆ మనసు శరీరము పెడుతున్న గురకని చెప్పింది, కళల్లో పరిగెత్తకుండా లేవు కళలో. ఎందుకని ప్రాణశక్తి ఎరుక మనసులోకి వచ్చేసింది. ప్రాణశక్తికి సంబంధించిన విషయాలు ఉన్నాయి, శరీరానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. శరీరం గురక పెడతాం, ప్రాణశక్తి వింటుంది, ఎందుకంటే ప్రాణశక్తి నిద్రపోదు కనుక. అలాగే మనసు కూడా దాన్ని విని చెబుతుంది పొద్దున్న, అవును గురకపెట్టిన వాడిని నిజమే అని. అంటే ఈ స్థితిని మనం చెప్పుకున్నంత తేలిక కాదు, నాకు ఆ స్థితి అనుభవం లేదు. కానీ రమణ భగవానులు లాంటి కొంతమంది మహాత్ముల దగ్గర ఇలాంటి స్థితులు దొరికినాయి, వాళ్ళు వ్యక్తీకరించారు ఇతరులు చెప్పినప్పుడు. నేను కూడా విన్నాను అన్నారు ఆయన. కాబట్టి ఇది ముందుకు వెళుతూ ఉంటే ఆ ప్రాణశక్తి ఎరుక మనకి ఎంత మనలో స్థిరపడుతూ ఉంటే, జ్ఞానపరంగా, అనుభవపరంగా, సాధనాపరంగా అంతా ఈ మనస్సు ప్రాణశక్తికి సంబంధించిన విషయాలను తనలో ఇముడ్చుకొని అది ప్రాణశక్తి స్వరూపాన్ని నేనని అది భావించుకొని గుర్తుపెట్టుకుంటుంది. ప్రాణశక్తి నేనని చెప్పేది కూడా మనసే. ఇటు శరీరం నేను, అటు ప్రాణశక్తిని నేనని చెబుతుంది అనుకోండి, అది కరెక్ట్ మనసు, ఇంక అందులో మిచ్చి లేదు. కాదు మధ్యలో ఏ కళలు సృష్టించి, గజిబి సృష్టించి, గందరగోళం సృష్టించి, మహిమలు మాయలు అద్భుతాలని, లేకపోతే ఏదో చెడులు మంచులు రకరకాల ఊహలు సృష్టించింది అనుకోండి, అందులో మిథ్యాతత్వం ఉంది. ఆ మిథ్యాతత్వాన్ని తీసేసుకోవాలి మనం, దానికి మనం ప్రయత్నించుకోవాలి. అందుకని మన మనస్సులో ఉన్న మిథ్యాతత్వం ఏంటో మనమే గుర్తించి దాన్ని తీసేసుకోవటం మన పనే. దానికోసమే ఇదంతా చెప్పుకుంటున్నాం, ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఆలోచించి చూడండి, అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే మళ్ళీ తప్పకుండా ప్రశ్నించండి, మళ్ళీ విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ అసలు మొత్తంగా ఇది నచ్చని వాళ్ళు, అసలు మాది మార్గం కాదనుకునే వాళ్ళు, వేరే మార్గాలు అనేకం ఉన్నాయి ప్రపంచంలో, వాటిలో సాగేవాళ్ళు దయించి వినబాకండి. ఒకవేళ కాదు, మీ అహంకారం ఒప్పుకోదు, వింటారు, రకరకాలుగా మాట్లాడతారు, కామెంట్లు చేస్తారు, అది మనిషి స్వభావం. అలాంటి వాళ్ళందరికీ మీ అహంకార తృప్తి కోసం చక్కగా చెబుతున్నా, మీ పాదాలకు నమస్కారం, మీ గురువుల పాదాలకు నమస్కారం, మీ దేవుళ్ళ పాదాలకు నమస్కారం, మీ దేవతల పాదాలకు నమస్కారం, మీ మతముల పాదాలకు నమస్కారం. చక్కగా నన్ను వదిలేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. నేను అతి సామాన్యుడను, నాకు ఎటువంటి ఆత్మానుభవం కలగలేదు, నేను ఎటువంటి ఆథరైజ్డ్గా నాకేదో తెలుసని అసలు చెప్పట్లేదు. జస్ట్ నాకు శరీరం ఉంది కనుక, నాకు మనసు ఉంది కనుక, నేను ప్రాణశక్తితో బతికున్నాను కనుక, మహాత్ములు చెప్పిన అనేక ఆత్మజ్ఞాన సంబంధిత విషయ పుస్తకాలు చదువుకొని, వాళ్ళు అందించిన బోధలను చదువుకొని, వాటిని నా పరంగా నేను చూసుకొని నాకు అర్థమైన విషయాలను విశ్లేషిస్తున్నాను. అంతే తప్ప నేను ఆథరైజ్డ్గా నాకు తెలిసి చెబుతున్నానని అసలు చెప్పట్లేదు. ఇందులో మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.